హరే కృష్ణ. అందరికీ కూడా ప్రతి శనివారం జరిగేటువంటి మన తెలుగు గీతాలో భాగవత శ్రవణ కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందములో 21వ అధ్యాయం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. మొదటి భాగం మనం ఈరోజు నేర్చుకుందాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు పృథు మహారాజు ఉపదేశములు. సో పృథు మహారాజు ఏం చేస్తారంటే కనుక వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మందు కూడాను వాళ్ళు ఈ ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి అనడానికి ఆయన వాళ్ళందరికీ కూడా ఉపదేశాలు చెప్తారనమాట. సో ఒక రాజు యొక్క ముఖ్య కర్తవ్యము అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే కనుక వర్ణాశ్రమ పద్ధతిని ఏ విధంగా రాజ్యంలో అమలు చేయాలి, ప్రజలందరూ కూడా చక్కగా వర్ణాశ్రమ పద్ధతిని పాటించేలా చూడాలి. అంతేకాకుండా వర్ణాశ్రమ పద్ధతిని పాటించడం ద్వారా ఎవరు ఏ వర్ణంలో ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా చివరిగా భగవత్ సాన్నిధ్యాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆ దేశ రాజుకి, దేశాధినేతకి ఉంటుంది అన్నమాట. అంతేగాని ప్రజల దగ్గర నుంచి పన్నులు అన్ని వసూలు చేసి వాళ్ళ ఇంద్రియ భోగం కోసము వాళ్ళన్నిటినీ కూడా ఉపయోగించుకోవడము, మిగతావంతా కూడా పట్టించుకోకుండా వదిలేయటము, ఇది రాజు యొక్క పద్ధతి కాదనమాట. సో అందులో పృథు మహారాజు ఏంటంటే కనుక ఆయన శక్త్యావేశ అవతారము. ఆయన ఆది రాజు, మొట్టమొదటి రాజు అన్నమాట. పాలన ఏ విధంగా చెయ్యాలి అత్యుత్తమంగా అని చెప్పి మొట్టమొదట చేసి చూపించినటువంటి వ్యక్తి ఎవరు? పృథు మహారాజు. ఆయన శక్త్యావేశ అవతారం, భగవంతుడి యొక్క పాలన శక్తి అవతారం అన్నమాట. ఇంతకు ముందు అధ్యాయంలో మనము ఏం నేర్చుకున్నామని కొంచెము అవలోకనం చేసుకుందాం.
సో పృథు మహారాజు మొత్తం 99 అశ్వమేధ యజ్ఞాలు చేశారు ఆయన. సో 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి రకరకాలుగా వేషాలన్నీ కూడా ధరించి ఆ యజ్ఞ అశ్వాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఆ తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా పృథు మహారాజు యొక్క కుమారుడు వెళ్ళి ఆ యొక్క అశ్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సో ఇలా చాలా చాలా సార్లు జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇంకా వద్దు, లెట్ ఇట్ బి 99, 99 యజ్ఞాలే చెయ్యండి, 100వ యజ్ఞం అవసరం లేదు, ఆపేయి అని చెప్పి పృథు మహారాజుకి చెప్పినప్పుడు ఆయన యజ్ఞాన్ని కూడా ఆపేస్తారు. సో అక్కడ గురువులు పెద్దల యొక్క మాటకి గౌరవాన్ని ఇచ్చి ఆయన 100వ యజ్ఞం ఆపేశారు కాబట్టి సో యజ్ఞాలు ఎవరి కోసం చేస్తాం? ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసం మాత్రమే చేస్తాం అన్నమాట. సో అక్కడ పృథు మహారాజు అక్కడ దానికంటే కూడా ఎప్పుడు కూడా ధర్మ సూక్ష్మాలు ఏంటి, ఉన్నతమైనటువంటి ఆదర్శం ఏమిటి, అక్కడ పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, అందులో బ్రహ్మదేవుడు చెప్పింది విన్నారు కాబట్టి సో ఆ యొక్క విష్ణువుకి చాలా చాలా ఆనందం అవుతుంది అనమాట. సో పర్సనల్ గా ఆయన ఆ యజ్ఞ స్థలిలోకి ఆయన ఆ అందరికీ కూడా కనబడతారనమాట. మామూలుగా అయితే కనుక స్వామి ఎవరి దగ్గరికైనా సరే వచ్చి వెంటనే వాళ్ళకి ఏ వరాలు ఇవ్వాలో వాటిని ఇచ్చేస్తారు. సో ఆయన వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక జనరల్ గా దేవతలు భూమి మీదకి వచ్చినా సరే వాళ్ళు భూమిని వాళ్ళు తాకరనమాట. భూమికి కొంచెం ఎత్తులోనే ఉంటారు వాళ్ళందరూ కూడా. సో విష్ణువు కూడా విష్ణువు కానీ ఆయన ఇలా ఏదైనా సరే భక్తులని కరుణించడానికి అది కూడా వచ్చినప్పుడు ఆయన టచ్ చేయరనమాట భూమిని. కానీ పృథు మహారాజు ఆయన పట్ల ఎంత స్వామి ఇష్టపడిపోతున్నారు అని అంటే కనుక ఆయనకు వరాలు ఇచ్చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళలేరన్నమాట. అక్కడే ఉండిపోతారు కాసేపు. చాలా ఆ అరుదుగా జరుగుతుందన్నమాట ఇలా. సో పృథు మహారాజు పట్ల ఆయనకి అంతటి ప్రేమ కలిగిందన్నమాట. సో ఆ తర్వాత కిందటి అధ్యాయంలో ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూస్తే కనుక ముఖ్యమైనటువంటి విషయాలు పృథు మహారాజు అంతా కూడా ఆయనకి ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేసిన తర్వాత ప్రార్థనల చివరిలో ఏం చెప్తారు, మీరు నాకు ఏదైనా వరం ఇవ్వాలి అని కోరుకుంటే కనుక మీరు నాకు ఏది ఉత్తమమో దానిని నాకు ఇవ్వండి అని చెప్పని అడుగుతారనమాట విష్ణు. అప్పుడు ఆయన ఏం చెప్తారా మనకు తెలీదు. చిన్నపిల్లవాడికి అనుకోండి, ఒక షాప్ లోకి వెళ్ళాడు, ఎన్నో చాక్లెట్స్, బోల్డ్ రకాల స్టేషనరీలు, ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లవాడికి తెలీదు ఏది మంచి ఆట వస్తువు, ఏది బాగా మన్నిక ఉంటుంది, ఏది బాగా పని చేస్తుంది అనే విషయం తెలీదు. సో ఏదో పైన కనపడింది కదా అని ఒక రంగు బాగుందనో, లేకపోతే పెద్దగా ఉందనో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది తక్కువ క్వాలిటీ ఉండొచ్చు, సరిగ్గా పని చేయకపోవచ్చు. కానీ అదే పిల్లవాడు, నాన్నగారు మీకు ఏది నచ్చితే కనుక అది, నాకు ఏది మంచిది అనిపిస్తే మీరు అది చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఇంకా తండ్రికి ఇంకా బాధ్యత పెరిగిపోతుంది. సో నాకే బాధ్యత పెట్టాడు కాబట్టి అని సో అతను కొనాలి అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ విలువైనటువంటిది, బాగా మన్నిక ఉన్నటువంటిది చక్కగా ఎంపిక చేసి తన కుమారుడికి ఇస్తాడనమాట, పిల్లవాడికి ఇస్తాడనమాట. అదే విధంగా ఎప్పుడైతే కనుక పృథు మహారాజు మీకు స్వామి మీకు ఏది మంచిది అనిపిస్తే కనుక నాకు అదే ఇవ్వండి నాకు అంటే కనుక వెంటనే స్వామి ఏం చెప్తారు అక్కడ ఆ యొక్క శ్లోకాల్లో చెప్తారనమాట. అన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటిది ఏమిటి, ఎనీ లివింగ్ ఎంటిటీ, ఏ జీవుడైనా సరే చాలా పొందగలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి విషయం ఏమిటి, భక్తి. అన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటి వరం ఏమిటి, భక్తి. సో అందుకే విష్ణువు ఏం చేస్తారు, భగవానుడు ఆయనకి ఏం వరం ఇస్తారు, రాజా నా భక్తి అందే నీవెల్లప్పుడూ నిలిచి ఉందువు గాక, సూక్ష్మ బుద్ధితో నీవు తెలియచేసినట్లు అటువంటి పవిత్రమగు ఉద్దేశ్యము చేతనే ఎవరైనను దుస్తరమగు మాయను దాటగలడు. అత్యుత్తమమైనటువంటి విషయం ఏమిటి, మాయను దాటి ఇక భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డం అన్నమాట. మిగతావన్నీ కూడా ఏమిటి, సాధనాలు అవన్నీ కూడా ఏమిటి, టెంపరీ. కానీ అత్యుత్తమైనటువంటిది ఏమిటి, మాయని దాటాలి. మాయని దాటాలంటే కనుక ఏం చేయాలి, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకు శరణాగతి పొందుతాడో, శరణాగతికి చేరుతాడో
అటువంటి వాళ్ళు మాత్రమే ఏమిటి యొక్క మాయని చాలా సులభంగా దాటగలరు. లేకపోతే యొక్క మాయని దాటడం అనేటువంటిది ప్రాక్టికల్ గా అసాధ్యము. ఎవరైనా సరే తన స్వంత ప్రయత్నము ద్వారా నేను ఈ మాయని దాటగలను, దాటించగలను అని ఎవరైనా చెప్తున్నారు అని అంటే కనుక వాళ్ళు మూర్ఖులు. ప్రాక్టికల్ గా మన సొంతంగా మనము యొక్క మాయని దాటడం అనేటువంటిది అసాధ్యము, జరగదు. కేవలము శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు 7వ అధ్యాయంలో భగవద్గీతలో మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అదే ఆయనకి పాదపద్మాలకి శరణాగతి పొందితే మాత్రం యొక్క మాయని దాటడం ఎలా అయిపోతుంది? చాలా సులభం అయిపోతుంది. ఎంత సులభం అయిపోతుంది? ఒక చిన్న పిల్లవాడు ఆవు లేక దూడ యొక్క గిట్టలో ఎన్ని నీళ్లు ఉంటాయో దాన్ని దాటడం చాలా కష్టమా? ఏమీ కష్టం లేదు, చాలా తేలిగ్గా దాటేస్తాడు చిన్న పిల్లవాడైనా సరే. అదేవిధంగా మన స్వామికి శరణాగతి తీసుకుంటే యొక్క మాయని చాలా చక్కగా మనం దాటేయగలుగుతాం అన్నమాట. సో కాబట్టి ఇక పృథు మహారాజుకి ఏం వరం ఇచ్చారు ఆయన? ఎల్లప్పుడూ నా భక్తి అందే నీవు నిలిచి ఉందువుగాక అని చెప్పి ఇచ్చారు. ఇంకొక ఆజ్ఞ ఏమి ఇచ్చారు అని అంటే కనుక ఆయనకి ఎప్పుడు అప్రమత్తుడవై ఉండి నా ఆజ్ఞను పాలించుము, శ్రద్ధగా నా ఆజ్ఞలను నిర్వర్తించుచు ఈ రీతిని జీవించువాడు సర్వత్రా శుభమును పడేయగలడు. స్వామి యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఎక్కడున్నాయి? మనకి భగవద్గీతలో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి, మన గురువులు చెప్పారు. సో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని చెప్పి మనకు చెప్పారు. సో ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తే కనుక ఏమవుతుంది? ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. అప్రమత్తుడు, అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండి ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తే కనుక మనకి అన్ని రకాలుగా కూడా శుభం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా స్వామి చెప్పిన తర్వాత, ఆయనకి వరాలు ఇచ్చిన తర్వాత అక్కడే ఉండిపోతారు, ఆయన వెళ్ళరు అనమాట. ఎప్పుడు కూడా విష్ణు భూమి మీద తాకరు అనమాట. ఇలాగ వరాలు అవి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద నిలబడి ఉంటారు. నిలబడి ఉండి పృథు మహారాజు దగ్గర చాలాసేపు ఉండిపోతారనమాట. ఇంకా తర్వాత చాలాసేపు ఉన్న తర్వాత అక్కడ అంతేకాకుండా ఆయనకే కాకుండా ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణులు, అక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు, దేవతలు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. కొంతసేపు అక్కడ ఉన్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పృథు మహారాజు మరి యజ్ఞం చేశారు కదా, అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఋత్వికులు వీళ్ళందరూ కూడా యజ్ఞం చేశారు కదా, మరి వాళ్ళందరూ అక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప ఋషులు, మునులు, దేవతలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ అంటే చక్కగా వాళ్ళందరికీ కూడా తగిన విధంగా వాళ్ళందరినీ కూడా సత్కరించి, వాళ్ళందరికీ కూడా ఆయన ఏ విధంగా అయితే కనుక యజ్ఞ భాగాలను ఇవ్వాలో వాటిని అన్నిటినీ కూడా ఇచ్చి, ఎందుకంటే యజ్ఞం పూర్తవలేదు, యజ్ఞం మధ్యలో ఆపేశారు. అయినా సరే యజ్ఞం పూర్తయితే కనుక ఏవైతే కనుక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంభావనలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పరిపూర్ణంగా ఆయన చేసి అందరినీ కూడా సంతోషపరిచారనమాట. సంతోషపరిచి యజ్ఞస్థలి నుంచి ఆయన మళ్ళీ తన యొక్క రాజ్యానికి వస్తున్నారనమాట. సో రాజ్యానికి వస్తున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటిదే మనము ఈ రోజు యొక్క అధ్యాయం అన్నమాట. సో కొంతమంది హ్యాండ్ రైస్ చేశారు. సో ఈ రోజు మనము 4వ స్కందము 21వ అధ్యాయము. సత్యయ్య ప్రభుజీ మీరు మొదటి శ్లోకము అనువాదం మాత్రం చదవండి, అనువాదం మాత్రం చదవాలి. చదవండి ప్రభుజీ, సత్యయ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనరత్న ప్రభుజీ. మైత్రేయముని విదురునితో పలికెను. రాజు పురమున ప్రవేశించినప్పుడు అది ముత్యములతోనూ పూమాలతోనూ సుగంధమగు వస్త్రములతోనూ బంగారు తోరణములతోనూ అతి సుందరమగు అలంకరించబడి ఉండెను. సుగంధ ధూపముచే నగరమంతయు సువాసనతో నిండెను. ధన్యవాద ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు కూడా ఏదైనా సరే ఒక మంచి ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఉత్సవం జరిగింది అనుకోండి, వేదిక ప్రకారంగా ఉత్సవం జరిగింది అనుకోండి. ఉత్సవం జరిగినప్పుడు మనకి ఇప్పట్లో తగ్గిపోయినాయి, కానీ చిన్నప్పుడు అయితే కనుక రామనవమి కానీ లేకపోతే కనుక ఏదైనా వేరే ఉత్సవాలు ఏదైనా వస్తే కనుక ఊరంతా కూడా మొత్తం అలంకరించేసేవారు అనమాట. ఊరంతా కూడా శుభ్రపరిచేవారు. ఊరంతా కూడా మొత్తము ఈ యొక్క మామిడాకులు, తోరణాలు, జెండాలు ఇవన్నీ కూడా కట్టేవారు అనమాట.
కేవలం దేవస్థానం దగ్గరే కాకుండా మొత్తం ఊరంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉండేదన్నమాట. ఇంకా శ్రీరామనవమి రోజైతే గనక ఇంకా చెప్పక్కర్లేదు, ఎంతో బాగాను చేసేవారనమాట. సో స్వామికి కళ్యాణం అవుతూ ఉంటుంది, ఒక పక్క ప్రసాద వితరణ అవుతూ ఉంటుంది, ఒక పక్క అందరికి పానకం ఇచ్చేవారు. సో అలాగా అందరినీ కూడా చిన్నపిల్లలకి కూడా పానకం ఇచ్చేవారు. సో ఇంకేమవుతుందంటే గనక అక్కడ చిన్నపిల్లలకి అందుకోవడానికి వాళ్ళకి రకరకాలైనటువంటి షాప్స్ అవన్నీ కూడా పెట్టేవారు. సో ఇదంతా కూడా ఒక పండగలాగా ఉండేదన్నమాట. సో ఇప్పటి పండగ అంటే కనుక ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఏదో చేసుకుని తినడం తప్పితే, కానీ అప్పట్లో పండగలు ఎలా ఉండేవంటే కనుక ఊరంతా పండగ, మన ఇంట్లోనే కాదు, అలా ఉండేదన్నమాట అప్పట్లో. ఎప్పుడైతే కనుక దయచేసి ఎవరో అన్మ్యూట్ చేసుకుంటున్నారు ప్రతిసారిను, దయచేసి మ్యూట్ లో ఉండండి. ప్రతిసారి అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మ్యూట్ లో ఉండండి. సో ఇక ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేటువంటి చెప్పుకుంటున్నాము. ఎప్పుడైతే పృథు మహారాజు ఈ విధంగా ఆయన 99వ యజ్ఞము 100వ అశ్వమేధ యజ్ఞం పూర్తి అవ్వలేదు కానీ విష్ణుమూర్తి ఆయనకి సాక్షాత్కారం ఇచ్చారనేటువంటి తెలిసిపోతుంది ప్రజలకు కూడా. సో ఆయన వచ్చే లోపలే ఆయనకు ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది అనమాట. సో జనరల్ గానే పృథు మహారాజ్ అంటే కనుక ఆ ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. ఆయన ఎలా అయితే కనుక రాజుగారు ఎక్కడైనా బయటికి వెళ్ళి వేరే రాజ్యం మీద ఆయన విజయం సాధించారనుకోండి, ఆయనకి స్వాగతం పలుకుతారు కదా. ఇక్కడ ఏంటంటే కనుక అంతకంటే ఎక్కువ విష్ణువు యొక్క దర్శనం కలిగింది ఆయనకి. సో అంటే ఏంటి, ఆ యజ్ఞము చాలా చాలా పెర్ఫెక్ట్ గా అనమాట. 100వ యజ్ఞం పూర్తయినా అవ్వకపోయినా సరే, అయినా సరే విష్ణు వచ్చేవారో కాదో తెలియదు కానీ, బట్ ఇక్కడ పూర్తి అవ్వకపోయినా సరే విష్ణు వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి దాని అర్థం, ఆ యజ్ఞము 1కి 100 రెట్లు సఫలీకృతమైంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా రాజు మీద ఉన్నటువంటి ప్రేమతోటి సో ఆ యజ్ఞం అలాగా పర్ఫెక్ట్ గా అద్భుతంగా సఫలీకృతమైందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఉత్సవం చేసుకోవడానికి నిర్ణయించుకుని వాళ్ళ రాజుగారు అయినటువంటి పృథు మహారాజుని ఆహ్వానించడానికి వాళ్ళు రెడీ అయ్యారనమాట. సో ఆ యొక్క సన్నివేశమే మనకి ఈ రోజు చర్చించుకోబోయేటువంటిది అనమాట. ఆ యొక్క ఆహ్వానం ఎలా ఉంది అనేటువంటిది మనకి డిస్కషన్ అనమాట ఈరోజు. సో ఆయన ప్రవేశించినప్పుడు ఏంటంటే కనుక ముత్యాలతోటి పూమాలతోటి సుందరమైనటువంటి వస్త్రాలతోటి బంగారు తోరణాలతో రామారావు ప్రభుజీ దయచేసి మ్యూట్ లో ఉండండి. హరికృష్ణ రామారావు ప్రభుజీ మ్యూట్ చేసుకోండి. సో ఆ యొక్క రాజ్యాన్ని, వాళ్ళ యొక్క నగరాన్ని వాళ్ళు ఎలాగా అలంకరించుకున్నారంటే కనుక ముత్యాలతోటి, పూలమాలలతోటి, మంచి వస్త్రాలతోటి, బంగారు తోరణాలతోటి వాళ్ళు అలంకరించుకున్నారు. సో నిజమైనటువంటి సంపదలు ఏమిటి అని అంటే కనుక, ఐశ్వర్యాలు ఏవి అంటే కనుక బంగారము, వెండి, ముత్యాలు, అదే విధంగా విలువైనటువంటి రాళ్ళు. ఇవే కాకుండా ఇంకా విలువైనటువంటి ఏమిటి, మంచి పుష్పాలు, వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పర్టికులర్ గా వృక్షాలు, తాజా పుష్పాలు, ఫలాలు, ఇవన్నీ కూడా చాలా ఆస్పిషియస్ అన్నమాట, మంచివి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పటికి కూడా ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి పూర్ణ కుంభంతో వాళ్ళకి స్వాగతం పలుకుతారనమాట. అంటే అది చాలా ఆస్పిషియస్ అన్నమాట, చాలా మంచిది అన్నమాట. సో కాబట్టి వైదిక నాగరికతలో ఎలా ఉండేది అప్పట్లో, వేదిక్ సిస్టమ్ లో ఎలా ఉండేది అంటే కనుక ఈ విధంగా అద్భుతంగా ఉండేది అనమాట. ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, వాటిని కేవలం చూస్తేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనసు చాలా ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటుంది అనమాట, ఆహ్లాదకరంగా మారిపోతుంది. సునీత కంఠం నేను మాతో చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నగరములోని అన్ని వీధులలో, రహదారులలో, ఉద్యానవనములలో చందనాగురు మిశ్రితమగు జలము చల్లబడెను. అక్షతమగు ఫలములు, పుష్పములు, యువాంకురములు, ఖనిజములు, దీపముల వంటి
మంగళమయ సామాగ్రి ఏర్పాటు చేయబడి ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ 3వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రహదారి కూడళ్లలో ఫలపుష్ప గుత్తులు, కదలి స్తంభములు, పోకమట్టలు ఉంచబడెను. ఈ అలంకరణములన్నీయును కలిసి సర్వత్రా శోభాయమానముగా కనిపెట్టెను. హరే కృష్ణ. అడప శ్రీదేవి మాతాజీ 4వ శ్లోకం అనువాదం చదవండి. రాజు నగరద్వారమున ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు, పుష్పములు, పెరుగు వంటి పెక్కు మంగళకర ద్రవ్యములతో స్వాగతమిచ్చిరి. నానా విధములకు ఆభరణములను, ముఖ్యముగా ఒకదానికొకటి తాకినట్లుగా కర్ణకుండలములను దాచినట్టి పెక్కు సౌందర్యవతులకు కన్యలు కూడా రాజును ఆహ్వానించిరి. సో ఇంకా అక్కడ రాజ్యంలో పర్టికులర్ గా నగరంలో ఉన్నటువంటి రహదారులు, ఉద్యానవనాలు అన్నిటిలో కూడా వాళ్ళు ఏం చేశారంట, ఎంతో సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలను, అంటే కనుక ఇంగ్లీష్ లో చెప్పాలంటే సెంట్. సో ఆ సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలను మొత్తం అన్ని చోట్ల కూడా వాళ్ళు చల్లేశారనమాట. ఎక్కడా కూడా దుర్వాసన అనేటువంటిది రాకుండా వాళ్ళు చేశారనమాట. ఇంకా ఏంటంటే కనుక అక్షతమైనటువంటి ఫలాలు, ఇంకా ఫలాలు అంటే కనుక అవి ముగ్గనటువంటివి అనమాట, కొంచెం పచ్చిగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా, పుష్పాలు, అదే విధంగా యొక్క ధాన్యం, నవధాన్యాల్లో అవి కొంచెం తడిసి ఉంటే కనుక అది ఇంకా చాలా ఆస్పిషియస్ అన్నమాట, మంచిది, శుభప్రదం అన్నమాట. ఖనిజాలు, దీపాలు, ఇటువంటివన్నీ పెట్టి అన్ని చోట్ల కూడా వాళ్ళు అలంకరించారనమాట. తర్వాత మళ్ళీ ఆ యొక్క నగరంలో రహదారి యొక్క జంక్షన్స్ అన్నమాట, కూడలలో ఏం పెట్టారంటే వాళ్ళు అడికే పోక చెట్లు, అదే విధంగా అరటి చెట్లు, గెలలతోటి, మంచి గెలలతో ఉన్నటువంటి అరటి చెట్లు, అదే విధంగా పుష్పాల యొక్క గుత్తులు, వీటిని అన్నిటిని కూడా చక్కగా పెట్టి చూస్తే ఎలా ఉందంటే కనుక చాలా అందంగా ఉందన్నమాట. అంత అందంగా అలంకరించారనమాట. ఎందుకంటే కనుక పెద్ద విజయోత్సవం అది ఆ యొక్క నగరంలో అన్నమాట. సో ఎప్పుడైతే కనుక పృథు మహారాజు ఆయన నగరంలో ప్రవేశించిన వెంటనే ఆయనకి ఏమి ఇచ్చారు, దీపాలు, పుష్పాలు, పెరుగు వంటి మంగళమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటితో కూడా స్వాగతం చేశారనమాట. ఇంకా ఎవరు స్వాగతం చేశారు అంటే కనుక కన్నెపిల్లలు అనమాట. ఎవరు కన్నెపిల్లలు వాళ్ళు కూడా ఎలాగా చాలా చక్కగా అలంకరించుకుని మంచి దుస్తులు వేసుకున్నారు. వాళ్ళందరూ మంచి బంగారు ఆభరణాలు వేసుకున్నారు. వాళ్ళ యొక్క చెవులకి కర్ణకుండలాలు, లోలకులు ఎలా పెట్టుకున్నారు అవన్నీ కూడా బాగా వేలాడుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఇలా కదులుతూ ఉంటే కనుక ఆ రెండు కూడా తగిలిపోతాయేమో, ఒకటినొకటి టచ్ అవుతాయేమో అన్నట్టు ఉండేటువంటి కన్నెపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క రాజుకి వాళ్ళు స్వాగతం పలికారన్నమాట. సో ఇవన్నీ కూడాను చాలా మంచి శుభప్రదమైనటువంటివి అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, రాజు కానీ, గురువు కానీ వస్తే కనుక వాళ్ళందరినీ కూడా పోకలు, అరటిపళ్ళు, ధాన్యాలు, పెరుగు, సింధూరము, అదేవిధంగా దీపము, వీటిలన్నిటితో కూడా స్వాగతం పలకడం అనేటువంటిది ఆనవాయితీ అనమాట. సో ఆ తర్వాత ఇక ప్రత్యేకత ఏమిటి, కన్నెపిల్లల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక వాళ్ళు ఇంకా ఏ పురుషుడి చేత కూడా వాళ్ళు అంటబడలేదన్నమాట, ముట్టుకోలేదన్నమాట ఏ పురుషుడు కూడా. కాబట్టి వాళ్ళు ఇంకా చాలా పవిత్రంగా ఉన్నారు వాళ్ళందరూ కూడాను. సో ఆ తర్వాత వాళ్ళందరూ చక్కగా అలంకరించుకున్నారు. బయట కూడా వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఆ తర్వాత అంతరాలలో కూడా వాళ్ళు ఇంటర్నల్ గా కూడా వాళ్ళు చాలా శుభ్రంగా ఉన్నారనమాట, చాలా పరిశుభ్రంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా. సో ఇది వరకు వేదిక నాగరికతలో ఏంటంటే కనుక ఈ యొక్క స్త్రీలను అనమాట పర్టికులర్ గా వాళ్ళు ఇప్పట్లాగా విచ్చలవిడిగా బయట తిరగడానికి ఒప్పుకునేవారు కాదనమాట. స్త్రీ యొక్క పర్టికులర్ గా ఎవరైతే ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ పురుషుడు కూడా తాకనిచ్చేవారు కాదనమాట, బయటికి వెళ్ళనిచ్చేవారు, తాకనిచ్చేవారు కాదనమాట. సో ఆ విధంగా ఎంతో పవిత్రతని వాళ్ళు కాపాడేవారు అనమాట. ఆ తర్వాత కేవలం వివాహం అయ్యేదాకా కూడా తండ్రి యొక్క సంరక్షణలో ఉండేవారు. వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండేవారు. సో భర్త లేనప్పుడు తన పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో పెద్ద కుమారుడు యొక్క సంరక్షణలో స్త్రీలు ఉండేవారు అన్నమాట. సో స్త్రీలని సంరక్షించడం అనేటువంటిది చాలా ముఖ్య ఉద్దేశం అనమాట వైదిక నాగరికతలో అన్నమాట. చాలా మంది ఏమంటారు, స్త్రీలని మాకు స్వతంత్రం లేకుండా చేసేస్తున్నారు, మా స్వతంత్రం తీసేశారు అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. కానీ ఏంటంటే స్వతంత్రం లేకుండా తీయడం కంటే కూడా
కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కనుక వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట. మీకు స్వతంత్రం ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట. అది పాపం కొంతమందికి తెలియట్లేదనమాట. సో, కాబట్టి ఈ యొక్క సో, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి రక్షణ ఎప్పుడు కూడా ఒక పురుషుడి యొక్క రక్షణలో ఉంటే ఏమవుతుంది? వాళ్ళ యొక్క జీవితం చాలా సుఖంగా ఉంటుందన్నమాట. సో, అలాగని చెప్పేసి కాకుండా కొంతమంది ఏంటంటే రక్షణ ఇస్తామని చెప్పేసి మళ్ళీ పురుషులు కూడా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదన్నమాట. సో, వాళ్ళని ఎవరైతే పురుషుల యొక్క రక్షణలో ఉన్నారో, ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళని చక్కగా రక్షించాలి. అటువంటి బాధ్యత ఉందన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటే గనక స్త్రీ వర్గము ఆ విధంగా పవిత్రతతో ఉంటే గనక ఏమవుతుంది? మొత్తం పురుషునికి అది చాలా మంగళమయంగా ఉంటుందన్నమాట. శక్తి కూడా వస్తుందన్నమాట పురుషుడికన్నమాట. లక్ష్మీ మాతాజీ 5వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. రాజు ప్రాసాదమున ప్రవేశించినంతటా శంఖములు దుందుబులు మ్రోగించబడినవి. ఋత్విక్కులు వేదమంత్రములను ఉచ్చరించిరి. వందిమాగదులు స్తుతులు చేసిరి. తనను ఆహ్వానించుటకు అంతటి మహోత్సవం జరిగినప్పటికీ రాజు దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సుజాత మాతాజీ 6వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. పురమహాశైలు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకముగా రాజును ఆహ్వానించిరి. అతడు కూడా వారికి అభీష్ట వరములను అనుసగను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ 7వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ఋతువు మహితాత్ముడైనందున ఎల్లరిచే పూజింపబడెను. భూమండలమును పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితములకు కర్మలను చేశాను. సదా ఔదార్యవంతుడై ఉండెను. అట్టి గొప్ప సాఫల్యమును బడిసి విశ్వవిఖ్యాతమగు యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణార విందములను బడిసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఆయన యొక్క రాజప్రసాదం, ఆయన యొక్క రాజమందిరంలోకి ఆయన ఎప్పుడైతే కనుక ప్రవేశించారో అక్కడంతా శంఖాలు, అదే విధంగా మంగళకరమైనటువంటి వాయిద్యాలు, దుందుబులు అవన్నీ కూడా మోగించారు. సో ఇలా అదే విధంగా ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేద మంత్రాలు చదివారు. వంది మాధవులు అంతా కూడా ఆయన్ని చక్కగా ప్రశంసించారు, స్తుతులు చేశారు. సో ఈ విధంగా చాలా గ్రాండ్ ఫెస్టివల్ అన్నమాట. చాలా పెద్ద మహోత్సవం కింద చేశారనమాట. వాళ్ళ యొక్క రాజుగారు అంతా బాగా ఆ యొక్క యజ్ఞాన్ని సఫలీకృతం చేసుకుని వచ్చారు అని చెప్పేసి చాలా బాగా చేశారనమాట. మామూలుగా అయితే గనక మన కోసం అవన్నీ చేస్తున్నారు, ఎవరైనా మనకి స్వాగతం పలుకుతున్నారంటేనే మనం లోపల పొంగిపోతాం మనం అందరం కూడా. కానీ ఇంత పెద్ద మహోత్సవం జరిగినా కూడా పృథు మహారాజు ఏమాత్రము కూడా ఆయన ప్రభావితుడు కాలేదంట. ఏమాత్రం కొంచెం కూడా ఆయన గర్వం అనేటువంటిదే ఆయనకి రాలేదన్నమాట. ఎలా అయితే కనుక నిండు కుండ ఉందనుకోండి, ఏమాత్రము కూడా తొణకదు. అదే విధంగా మంచి బాగా కాసినటువంటి మామిడి చెట్టు ఉందనుకోండి, బాగా కాసింది అనుకోండి, ఏమవుతుంది? అది పైకి ఉండదు, కొంచెం వంగి ఉంటుంది. అది అరటి చెట్టు కూడా చూడండి, మామూలు అరటి చెట్టు అయితే కనుక తిన్నగా నిటారుగా ఉంటుంది. అరటి చెట్టు ఎప్పుడైతే కనుక దానికి గెల వస్తుందో, బాగా పెద్ద గెల పెద్దదయ్యే కొద్దీ ఏమవుతుంది? వంగిపోయి ఉంటుంది. అంటే ఏమిటది? దాని అర్థము అణుకువతోటి ఉందన్నమాట. అలాగే పృథు మహారాజు కూడా అంత పెద్ద పని చేశారు. విష్ణు యొక్క సాక్షాత్కారం పొందింది ఆయనకి, వరాలు కూడా ఇచ్చారు ఆయనకి. అయినా సరే ఆయన ఏమాత్రం ప్రభావితుడు కాలేదు, గర్వితుడు కాలేదు. ఆయన కొంచెం కూడా ఆయనకి గర్వం అనేటువంటిది రాలేదన్నమాట. సో అంతటి మహిమాన్వితుడు అన్నమాట ఆయన. ఆ తర్వాత ఎవరైతే కనుక ఆయన దగ్గరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి వరాలు అన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చారనమాట. సో రాజు ఆయన ఏంటంటే పృథు మహారాజు ఆయన పాలన శక్తి అవతారం అన్నమాట. ఆయన పాలన శక్తి ఆవేశ అవతారం కాబట్టి ఆయన పాలనలో మాత్రం ఆయన ఎవరు కూడా బీట్ చేయలేరన్నమాట. అంత పర్ఫెక్ట్ అన్నమాట ఆయన పృథు మహారాజు ఆయన. సో కాబట్టి ఎవరైతే కనుక అందరూ కూడా రాజు యొక్క ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎవరైనా సరే ప్రజలకి ఏదైనా కష్టం ఉందంటే కనుక వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలగాలన్నమాట. అప్రోచబుల్ గా ఉండాలి రాజు అనేటువంటి వాడు.
సో పృథు మహారాజు ఎవరైతే కనుక ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారో అందరినీ కూడా ఆయన సాదరంగా ఆహ్వానించి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నారు. వాళ్ళకి ఏవైతే కనుక వరాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏవైతే కానుకలు ఇవ్వాలి, అన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం, కొంతమందికి ఏంటంటే కనుక కానుకలు కావాలి పేదవాళ్ళకి. సో కొంతమందికి ఏంటంటే కనుక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయ సహాయం కావాలంటే కనుక న్యాయం కావాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే కనుక అవేమీ అవసరం లేదు, వాళ్ళకి ధనం ఉంటుంది, ఎటువంటి కష్టాలు లేవు, కానీ ఏంటంటే కనుక వాళ్ళకి కొంచెం అందరిలో కూడా గొప్పగా నా గురించి చెప్పాలి మా రాజుగారు అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏం కావాలి? ముఖస్థుతి, పొగడ్తలు కావాలి. సో కొంతమంది ఇవన్నీ ఎంత బాగా చేసినా సరే సరిగ్గా చేయరు, కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? కొంచెం లైట్ గా దండన అనేటువంటిది కావాలి. ఇలాగా వ్యక్తిని అనుసరించి వాళ్ళ యొక్క అవసరాలను అనుసరించి వాళ్ళకి ఏమేమి కావాలో వాటిని అన్నిటినీ కూడా పృథు మహారాజు వాళ్ళందరికీ కూడా ఇచ్చారనమాట. వాటిని అన్నిటినీ కూడా ఆ విధంగా చేయడం మూలంగా ప్రజలందరూ కూడా పృథు మహారాజు యొక్క పాలనలో చాలా సంతోషంగా ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ పృథు మహారాజుని ఏం చెప్తున్నారు? ఆయన్ని మహామహితాత్ముడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనకి ప్రజలందరిలో కూడా, పురుషులందరిలో కూడా కొంతమంది ఏంటంటే కనుక మహాపురుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళకంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటి పురుషులు కొంతమంది ఉంటారు, శ్రేష్టతర. ఇంకా కొంతమంది వాళ్ళకంటే కూడా శ్రేష్టతమ మహాపురుషులు కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళందరికంటే కూడా చాలా అత్యుత్తముడు కాబట్టి పృథు మహారాజు వాళ్ళందరినీ కూడా మించిపోయారనమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఏమన్నారు? పృథు మహారాజుని మహామహితాత్ముడు, గ్రేటెస్ట్, అందరికంటే కూడా చాలా గ్రేటెస్ట్ అని చెప్పి ఇక్కడ వర్ణించబడ్డారనమాట. సో రాజుకి చాలా రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి అన్నమాట. అందులో 3 ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే కనుక యజ్ఞాలు నిర్వహించడం. రెండవది ఆ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము వాళ్ళ యొక్క బాధ్యతలని చక్కగా, విద్యుక్త ధర్మాలని చక్కగా నిర్వహించేలా చూడడము. ఎవరైనా చేస్తున్నారు అంటే కనుక బాగా చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే చెయ్యట్లేదో వాళ్ళకి దండన ఇవ్వాలి. కానీ రాజు యొక్క బాధ్యత ఏంటి? మొత్తానికి ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటించేలా చేయటం. తర్వాత మూడవది ఏంటంటే కనుక పుష్కలంగా వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అన్నీ కూడా, ధాన్యాలు, పళ్ళు, ఫలాలు ఇవన్నీ కూడా బాగా పండించేలాగా చూడడము. ఈ 3 కూడా రాజు యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతలు అన్నమాట. ఈ 3 చేస్తే గనక ప్రజలందరూ కూడా ఆటోమేటిక్ గా చాలా సుఖశాంతులతోటి వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటినన్నిటిని కూడా పృథు మహారాజు చాలా చక్కగా చేశారు. ఎంతో గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఆయన చేశారు. మనం చూసాం ఇంతకు ముందు పృథు మహారాజు భూదేవిని వెంబడించారు. ఆవిడ మొత్తం వనరులన్నీ కూడా తనలో దాచుకున్నప్పుడు వాటిలన్నిటిని కూడా ఆయన భూదేవిని వెంబడించి ఆవిడని పట్టుకుని ఎవరెవరికి ఏమేం కావాలో ఆ యొక్క వనరులన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఎలా అయితే కనుక ఆవుని పితుకుతారో అదే విధంగా పృథు మహారాజు భూమాత దగ్గర నుంచి ఆ యొక్క వనరులన్నిటినీ కూడా తిరిగి ఆయన సంపాదించి వాటిలన్నిటిని కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చేయడం జరిగింది అనమాట. ఇక వర్ణాశ్రమ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక చాలా మంది ఏమనుకుంటారు, ఇదంతా కూడా కుల వ్యవస్థ అని అనుకుంటారు అనమాట. కానీ కుల వ్యవస్థ కాదు ఇది. సో ఎప్పుడైతే కనుక ఇది జన్మ ప్రకారము చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి భ్రష్టు పడిపోయింది. కానీ ఏంటంటే వర్ణాశ్రమం అనేటువంటిది ఏమిటి? వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి, గుణాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో వర్ణాశ్రమ పద్ధతిలో ఎవరైతే కనుక వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి, గుణాలను బట్టి వాళ్ళ యొక్క బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి తేడా లేకుండా భగవంతుడు పరమ పదాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎటువంటి తేడాలు కూడా ఆయన చూడరు అనమాట. సో చాలా మంది ఏంటంటే కనుక ఇక నిరాకార బ్రహ్మమే వాళ్ళు పరమ పదము అంటూ ఉంటారనమాట. కానీ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారనమాట. ఇప్పుడు చూస్తాం మనం ఏదైనా సరే ఒక రాకెట్ పంపిస్తూ ఉన్నాం, మనం పంపిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, శాటిలైట్స్ అవన్నీ కొంతసేపు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. తిరిగి ఎప్పుడైతే కనుక దానికి శక్తి అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది, లేకపోతే ఫ్యూయల్ అయిపోయింది అంటే మళ్ళీ అది పడిపోతుంది భూమి మీదకి. కానీ కొన్ని ఏంటంటే కనుక ఎక్కడైనా వేరే చోటకి గ్రహాల్లోకి పంపించారనుకోండి రాకెట్ ని, అక్కడికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఇంక వెనక్కి రాదు, ఆ గ్రహంలో ఉండిపోతుంది.
అలాగే ఎవరైతే కనుక ఈ యొక్క బ్రహ్మజ్యోతిలోకి ఐక్యమైపోతాము, సాయుధ్య ముక్తి పొందుతారో వాళ్ళకి ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటారు అక్కడ, కానీ బోరింగ్ గా ఉంటుంది, గ్రహానికి ఏమీ చేరుకోలేదు, గాలిలో ఉన్నారు, ఏది వాళ్ళకి ఆధారం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఏదో ఒక లోకంలో, బ్రహ్మలోకమో మహర్లోకమో ఎక్కడో చోటకి వాళ్ళు చేరుకుంటారనమాట. కానీ ఎక్కడికి చేరుకున్నా సరే మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చినట్టే కదా వాళ్ళు. సో అలాగనమాట. సో లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 8వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. సూత గోస్వామి పలికిన, ఓ ఋషి ప్రముఖ సౌనక పరమ యోగ్యుడును మహిమాన్వితుడును ప్రపంచమంతటను కీర్తింపబడిన వాడును అగు ఆదిరాజు పృథువు యొక్క పలు కర్మలను గూర్చి మైత్రేయుడు పలుకగా విని మహా భాగవతుడగు విదురుడు ఈ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించెను. హరే కృష్ణ. భవానీ మాతాజీ 9వ శ్లోకం అనువాదం. విదురుడు పలికెను, బ్రాహ్మణోత్తమ మైత్రేయ, ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజ్యాభిషిక్తుడైనట్టి వైనము మిక్కిలి సుబోధకముగా నున్నది. దేవతలందరూ అతనికి అసంఖ్యాకమగు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని పడిసి స్వయముగా తన ప్రభావమును విస్తరింపజేశాను. ఆ విధముగా అతడు ధరిత్రిని మిగుల వర్ధిల్లజేశాను. హరే కృష్ణ. 10వ శ్లోకం సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఘనమైన కీర్తిని కలిగిన వాడును ఉదాత్తమకు పాలనము కొనసాగించిన వాడును అగు పృథు మహారాజును వివిధ లోకములలోని రాజులు దేవతలు ఇంకను అనుసరించుచున్నారు. అటువంటి వాని కీర్తిని ఎవడు వినుటకు యత్నింపకుండును. పృథువు కర్మలు పవిత్రములు మంగళమయములు అయినందున అతనిని గూర్చి నేను మరింత వినగోరుదును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సూత గోస్వామి అన్నమాట. సూత గోస్వామి ఆయన చెప్తూ ఉన్నారనమాట, ఓ సౌనక, పరమ యోగ్యుడు మహిమాన్వితుడు ప్రపంచమంతటా కూడా కీర్తించబడినటువంటి ఆది రాజు, మొట్టమొదటి రాజు అన్నమాట. మొట్టమొదట పరిపాలన ఏ విధంగా పరిపూర్ణంగా చెయ్యాలి అనేటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయనేమన్నారు, ఆది రాజు అని చెప్పి పృథువుని ఇక్కడ పలకడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా విన్న తర్వాత వాటిలన్నిటిని కూడా ఎవరు వింటున్నారు? విదురుడు మైత్రేయ ముని దగ్గర నుంచి వింటున్నారనమాట. సో విని ఇంకా విదురుడు మైత్రేయ మునిని ఈ విధంగా ప్రశ్నించడం జరిగిందనమాట. సో ఏమడుగుతున్నారు విదురుడు మైత్రేయ మునితోటి, ఓ మైత్రేయ, సో ఇప్పటిదాకా కూడా మీరు ఏ విధంగా పృథు మహారాజుకి రాజ్యాభిషేకం జరిగింది, రాజ్యాభిషేకం జరిగినప్పుడు స్వయంగా దేవతలందరూ కూడా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చారు. వచ్చి ఆయన యొక్క చేతిలోను అదేవిధంగా కాళ్లలోనూ ఉన్నటువంటి ఆ యొక్క సింబల్స్ అన్నమాట, సింబల్స్ ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా పరీక్షించారు. ఆయన బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి పరీక్షించి ఆయన ధృవీకరించారనమాట. ఈయన శక్త్యావేశ అవతారము, భగవంతుడి యొక్క అవతారము. ఏ యొక్క అవతారము? పాలన శక్తి అవతారము ఆయన అని చెప్పి స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి ధృవీకరించిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి కానుకలన్నీ కూడా ఆయనకి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన చాలా ఎంతో దివ్యమైనటువంటి పనులన్నీ కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పృథు మహారాజుని చాలా చక్కగా పొగిడారు. మీరు ఆ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారు అన్ని కూడా పొగిడారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా వంది మాతకులకు చెప్పారు, ఈయన ఈ విధంగా చేస్తారు ఫ్యూచర్ లో అని చెప్పారనమాట. చెప్తే కనుక వంది మాతకులందరూ కూడా ఆయన ఆ విధంగా పొగిడారు అనమాట. పృథు మహారాజుని పొగిడిన తర్వాత ఆయన వెంటనే వినమ్రతతోటి వాళ్ళందరికీ కూడా నమస్కరించి, నేను ఇంకా అటువంటి దివ్యమైనటువంటి కార్యాలు ఏవి కూడా చెయ్యలేదు, కాబట్టి మీ యొక్క పొగడ్తలకి నేను అర్హుడను కాదు, నన్ను పొగడవద్దు అని చెప్తారనమాట. ఎంత హంబుల్ గా, ఏమాత్రం గర్వం లేకుండా ఆయన చెప్తారో చూడండి పృథు మహారాజు. మనం 5 పైసలు పని చేస్తాము, దాన్ని 10 మంది చాలా గొప్పగా చెప్పేసుకోవాలి అని చెప్పేసి గ్రేట్ గా ఉండాలని అందరికీ కూడా మనం చూపించుకుంటాం. కొన్ని విషయాలు మాత్రము మనము
దాచుకోవాలి, చెప్పుకోకూడదు అనమాట ఎవరికి కూడా. ఒకటి, మనం ఎంత ధనం సంపాదించామనేటువంటిది ఎవరికి చెప్పుకోకూడదు. రెండవది, మనం ఎంత దానం చేశామనేటువంటిది ఎవరికి చెప్పుకోకూడదు. అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది, నేను ఎంత భక్తి చేస్తున్నాను అనేటువంటిది ఎవరికి చెప్పుకోకూడదు. ఇవి చూపించుకోవాల్సినవి, చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కాదు. పర్టికులర్ గా భక్తి అయితే గనక నేను అంత చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను అని చెప్పి షో చేసుకోకూడదు. ఎంత చేస్తున్నా సరే ఎలా ఉండాలి మనం, నేనేమీ చేయట్లేదు, చాలా తక్కువగా చేస్తున్నాను, చేసింది ఇంకా సరిపోలేదు, సరిపోదు అసలు ఇది అనేటువంటి భావనతోనే ఉండాలి. అదే విధంగా మనము బయట కూడా అదే విధంగా ఉండాలన్నమాట. ఎవరైనా నిర్జల ఏకాదశి చేస్తున్నారు అనుకోండి, ఏదో వాళ్ళ స్నేహితులతోటి ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో ఈరోజు చాలా నీరసంగా ఉందండి అని ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట. ఎలాగా, నేను ఈరోజు నిర్జల ఏకాదశి చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి గొప్పగా చెప్పుకోవడం ఎలాగోలాగా, ఇండైరెక్ట్ గా అనమాట. అందుకని చాలా నిర్జలుగా, సో మీరు వెళ్ళి నీళ్ళు తాగిరండి, నేను ఈరోజు నిర్జల ఏకాదశి, నేను రాను అక్కడికి అని చెప్పి చెప్పడము. లేకపోతే కనుక 64 మాలల జపం చేస్తున్నారంటే కనుక, సో ప్రభుజీ ఎలా ఉంది మీ సాధన అంటే కనుక, అయిపోయింది ప్రభుజీ, ఈ రోజు ఇదిగో ఇప్పుడు 63వ మాలలో ఉన్నాను, ఇంకొకటి చేస్తే 64 అయిపోతాయి అని చెప్పి చెప్పుకోవడము. అంటే ఇండైరెక్ట్ గా నేను ఇన్ని చేస్తున్నాను అని చెప్పి గొప్పగా అందరికీ చూపించుకోవడము. సో ఈ విధంగా చేయకూడదు అనమాట. ఈ 3 విషయాలు, మన ధనం గురించి చెప్పుకోకూడదు. తర్వాత మనం ఎంత దానం చేస్తున్నాం, ఎలా చెప్తారు పెద్దవాళ్ళు మనకి, మనం కుడి చేతితో దానం చేస్తే కనుక ఆ విషయం మన ఎడం చేతికి కూడా తెలియకూడదంట. ఆ విధంగా దానం చేయాలంటే, సో దానాన్ని కూడా గొప్పగా మనం అడ్వర్టైజ్ చేసుకోకూడదు. ఏదో 10 రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేసాను అందరికి చెప్పుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోకూడదు. అలాగే మనం ఎంత దానం ఇచ్చామనేటువంటిది ఎవరికి తెలియకూడదు. ఇంకా భక్తి అయితే కనుక ఇంకా ఎక్కువ, మనం ఎంత భక్తి చేస్తున్నాం అని ఎవరైనా ఏమన్నా ఎలా ఉందండి మీ భక్తి అంటే కనుక, పర్వాలేదండి అంతవరకే చెప్పాలి అంతే. అంతేగాని నేను అంత చేస్తున్నా, ఇంత చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి మనము చెప్పుకోకూడదు అనమాట. గొప్పగా పర్టికులర్ గా భక్తి అన్నమాట. సో కాబట్టి పృథు మహారాజు ఆయన శక్యావేశ అవతారం అయినా సరే, అంత గొప్ప వ్యక్తి అయినా సరే, భవిష్యత్తులో అవన్నీ కూడా చేస్తారు అని చెప్పి తెలిసినా సరే, ఆయన ఏమన్నారు, అవన్నీ కూడా నేను ఇంకా చేయలేదు కాబట్టి మీ యొక్క పొగడ్తలని తీసుకోవడానికి నాకు అర్హత లేదు అని చెప్పి ఆ యొక్క పొగడ్తలన్నింటినీ కూడా ఏం చేశారు, ఆయన అంగీకరించలేదు. అది గొప్ప వ్యక్తుల యొక్క లక్షణం అన్నమాట అదంతా కూడా. సో ఆ తర్వాత దేవతలందరూ కూడా ఆయనకి వచ్చి చాలా చాలా కానుకలన్నీ ఇచ్చారు ఆయన. సో మొత్తం పరిపాలన అంతా కూడా చాలా వ్యవస్థీకృతం చేశారు ఆయన. సో విష్ణువు నుంచి స్వయంగా శక్తి వచ్చింది ఆయనకి. మొత్తం భూమాత దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వనరుల్ని కూడా మళ్ళీ ఆయన వెనక్కి రప్పించి మొత్తం భూమిని అంతా కూడా ఆయన చక్కగా వర్ధిల్ల చేశారు. సో ఎంతో కీర్తి అన్నమాట, ఎంతో ఆయనకి కీర్తి, పృథు మహారాజు యొక్క కీర్తి మొత్తం ఈ భూలోకంలోనే కాకుండా మొత్తం పైన ఉన్నటువంటి ఉన్నత లోకాల్లో కూడా ఆయన యొక్క కీర్తి వ్యాపించింది అనమాట. సో ఇప్పటికీ కూడా ఎవరు చెప్తున్నారు, విదురుడు చెప్తున్నారు అనమాట. సో అప్పటికి ఇంకా విదురుడు మైత్రేయ సంవాదం అవుతున్నప్పుడు అప్పటికి ఇంకా కలియుగం కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, అయిపోయింది కొంచెం, అప్పుడే మొదట్లో ఉంది బాగా. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు, వివిధ లోకాల్లో రాజులు దేవతలు అందరూ కూడా ఆయన్ని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు అన్నమాట. సో ఆయన యొక్క గొప్పతనాన్ని వినడానికి ఎవరు ప్రయత్నించరు, గొప్ప వ్యక్తులు. సో ఎంతో పవిత్రము మంగళకరమైనటువంటి ఆయన గురించి నాకు ఇంకా వినాలని ఉంది, చెప్పండి అని చెప్తారనమాట. ఇది భక్తుల యొక్క లక్షణం అన్నమాట. భక్తుల యొక్క లక్షణం ఏముంటుంది, సో ఏదో అయిపోయింది, భాగవతం క్లాస్ అయిపోయింది, టాక్మన్ నేను వెళ్ళిపోతాను, ఎక్కడితో అయిపోయింది అమ్మయ్య అని అనుకోవడం కాదనమాట. భక్తులకి ఎలా ఉంటుంది, సో ఇక భాగవతం గురించి కానీ, భక్తుల యొక్క లీలల గురించి కానీ, వాళ్ళ యొక్క దివ్య కర్మల గురించి కానీ ఎంత విన్నా సరే వాళ్ళకి ఇంకా తనివి తీరదు అనమాట. వాళ్ళకి ఎంత విన్నా సరే తనివి తీరదు, ఇంకా ఇంకా వినాలి అని అనుకుంటారనమాట. ఇదే విధంగా పరీక్షిత్ మహారాజ్ కూడా అన్నమాట. ఆయన పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి చెప్పడం మొదలు పెడతారు, 7 రోజుల్లో ఆయనకి మరణం వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సో మొదటి రోజే సుఖదేవ్ గోస్వామితో ఆయన కలుసుకోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఏమన్నా, పరీక్షిత్ మహారాజు ఫాస్ట్ ఆన్ టు డెత్, చనిపోయే వరకు కూడా నేనేమి అన్నపానీయాలు తీసుకోను అని చెప్పి ఆయన వ్రతం మొదలు పెడతారు. ఒక 4వ రోజు అయిన తర్వాత సుఖదేవ్ గోస్వామి అడుగుతారు అనమాట, పరీక్షిత్ ఎలా ఉన్నావు, పర్వాలేదా, నీకు కంటిన్యూ చేయమంటావా, చెప్పమంటావా
ఎలా ఉంది, నీకు ఏమైనా నీరసంగా ఉందా అని చెప్పని అడుగుతారు. పరీక్షిత్ మహారాజ్ ఏం చెప్తున్నారు, మీలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తి, సో అమృతం లాంటి పలుకుల్ని అంది మీ యొక్క భాగవతాన్ని చెప్తూ ఉన్నప్పుడు నాకు అలసట ఏముంది, నాకు ఎటువంటి అలసట లేదు, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, మీరు భాగవతాన్ని చెప్తూనే ఉండండి, ఆపవద్దు దయచేసి అని చెప్పి చెప్తారనమాట. సో దట్ ఈస్ అ స్టాండర్డ్ అనమాట. ఎప్పుడైతే కనుక మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతామో అప్పుడు మనకి నిజమైనటువంటి భక్తి మొదలవుతుంది అని చెప్పి మనకు తెలుసు. ఇదంతా కూడా ఏం చేయాలి, మనం దాచుకోవాలి, అంతేగాని నాకు ఇంకా బాగా వినాలనిపిస్తుంది అని చెప్పి మనం అడ్వర్టైజ్ చేసుకోకూడదు అనమాట. సో అందుకే మనకి చెప్తారు కదా భగవద్గీతలోను, ఈ యొక్క భక్తి అనేటువంటిది చాలా సుసుఖం కర్తుం అవ్యయం, చాలా తేలిగ్గా చేయవచ్చు. ఎవరు వచ్చి భక్తిని వచ్చి కొలిచి మనకి చెప్పక్కర్లేదు, భక్తిలో నేను ముందుకు వెళ్తున్నానా, భక్తి వస్తుందా నాకు లేదా అని చెప్పేసి. స్వయంగా మనంతట మనకే ప్రాక్టికల్ గా తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి ఇంకా ఇక పృథు మహారాజు గురించి ఇంకా ఇంకా వినాలి అని చెప్పేసి ఒక విదురుడు చాలా ఆతురతతో ఉండి మైత్రేయుడిని అడుగుతూ ఉన్నారనమాట. నాకు ఇంకా చెప్పండి పృథు మహారాజు గురించి, ఆయనకి లీలల గురించి, కల్మర్ గురించి అవన్నీ కూడా చెప్పండి ఇంకా అని చెప్పని అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు మైత్రేయుని ఇంకా విదురుడితోటి ఇక పృథు మహారాజ్ చేసినటువంటి గొప్ప కర్మల గురించి, ఇంకా ఆయన యొక్క లీలల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో భాగవతంలో మనకి చాలా భక్తుల యొక్క లీలలు అవన్నీ కూడా వస్తాయి, వాళ్ళ యొక్క పాస్ట్ టైమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో కొంతమందికి తక్కువ చాప్టర్స్ పెడతారు, కొంతమందికి ఎక్కువ చాప్టర్స్ పెడతారు అనమాట. కానీ చూస్తే కనుక పృథు మహారాజ్ గురించి వచ్చినటువంటి యొక్క డిస్క్రిప్షన్ అయితే కనుక చాలా చాలా చాప్టర్స్ ఉంటుంది, మనకి చాలా ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. 4వ స్కందంలో చాలా ఎలాబరేట్ గా ఉంటుంది అనమాట. సో అంత ఎక్కువ చెప్తున్నారంటే అంత గొప్ప వ్యక్తి అనమాట, భాగవతోత్తముడు అనమాట ఆయన. అడప శ్రీదేవి మాతాజీ 11వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. మైత్రేయుడు విదురునితో పలికెను, విదురా, పృథువు గంగా యమునల నడుమనున్న ప్రాంతమున వసించెను. అతడు పరమ ఐశ్వర్యవంతుడై ఉన్న కారణమున తన పుణ్యఫలమును తరిగించుకొనుటకు లభ్యమైనట్టి భోగములను అనుభవించుచున్నట్లుగా గోచరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ పాప పుణ్యాల గురించి, వాటి యొక్క అనుభవం గురించి అన్నమాట చెప్తూ ఉన్నారనమాట. సో ఈయన విష్ణు భగవానుడి యొక్క శక్త్యావేశ అవతారం, పృథు మహారాజ్ పాలన శక్తి యొక్క అవతారం ఆయన. కాబట్టి ఆయనకి పాప పుణ్యాలు అనేటువంటివి ఏమీ ఉండవు. జనరల్ గా శక్త్యావేశ అవతారం అంటే కనుక స్వామి చేత వాళ్ళు ఎంపవర్ చేయబడి వాళ్ళు వస్తారనమాట దివ్యమైనటువంటి కర్మలు చేయడానికి. అటువంటి వాళ్ళకి పాపము పుణ్యము అలాంటివి ఏమీ ఉండదు, వాళ్ళ యొక్క కర్మ బ్యాలెన్స్ ఏమీ ఉండదు, జీరో ఉంటుంది. వాళ్ళకి కర్మ బ్యాలెన్స్ జీరో ఉంటుంది. మనకైతే కనుక బోల్డ్ ఉంటుంది, అనుభవించాల్సినటువంటి పుణ్యాలు చాలా ఉంటాయి, చేసిన పాపాలు చాలా ఉంటాయి, అనుభవించాల్సినవన్నీ కూడా మనం అనుభవించి తీరాలి, తప్పదు. కానీ శక్త్యావేశ అవతారాలు భక్తులకి అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక స్వామికి మనకి శరణాగతి తీసుకుంటామో వెంటనే ఏమవుతుంది, మన యొక్క సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో మన యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఏవో కొన్ని మాత్రమే మిగులుతాయి అన్నమాట, చాలా కొంచెమే మిగులుతాయి అన్నమాట. అవి కూడా ఏమిటి, కృష్ణుడు చూస్తారనమాట, అవసరం ఉంటే ఇస్తారు, లేకపోతే వాటిని కూడా ఆయన పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే ఆయనకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది, ఇతను కూడా మనలాగే ఇక పాప పుణ్యాలు కర్మలు అన్ని కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పని అనుకుంటాం. ఎలా అయితే భగవద్గీతలో స్వామి చెప్పినట్టు అవజానంతి మా మూఢం మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను అవతారం తీసుకుని యొక్క లోకంలోకి వచ్చినప్పుడు మూఢులు ఎవరైతే ఉన్నారో, తెలియనటువంటి వాళ్ళు, నా గురించి తెలియనటువంటి వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, మానుషిం తనుమాశ్రితం, మనలాగే కూడా ఆయన కూడా మనిషే. దుర్యోధనుడు ఏమనుకున్నాడు, కృష్ణుడు నాలాంటి వాడే మనిషే, కానీ ఏంటంటే కొన్ని మాయలు తెలుసు అంతే, ఇంకా కొన్ని రాజనీతి కొంచెం ఎక్కువ తెలుసు అంతే కృష్ణుడికి. నేను కనుక ఆ మాయలు చేయలేను కాబట్టి కొన్ని రాజనీతిలో కనుక నేను టెక్నిక్స్ అవన్నీ కూడా వాడితే కనుక వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక నేను
కృష్ణుడిని ఓడించగలను అంటే కనుక ఇండైరెక్ట్ గా పాండవుల్ని నేను ఓడించగలను. ఎందుకంటే పాండవులు వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరు? కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు కూడా నేను ఓడించగలను, కృష్ణుడు కూడా నేను బంధించగలను అని చెప్పేసి ఎప్పుడైతే కనుక రాయబారానికి వెళ్తారో ఆయన, అప్పుడు కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నిస్తారు మూర్ఖంగా. సో అవజానంతి మామూఢ. సో అలాగే పృథు మహారాజు ఆయన పాలన శక్తి అవతారం కాబట్టి ఆయనకి కర్మలు పుణ్యఫలాలు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. కానీ చూసేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే కనుక ఆయనకి అంత ఐశ్వర్యం వచ్చిందంటే కనుక ఎంతో పుణ్యకర్మలు చేసుకున్నాడు ఆయన, కాబట్టి ఆ పుణ్యఫలాల్ని ఆయన ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తెలియనటువంటి వాళ్ళకి. కానీ శుద్ధ భక్తులకి, శక్తి ఆవేశ అవతారాలకి, శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి పాప పుణ్యాలు ఫలాలు అటువంటివి ఏమీ ఉండవు. ఒకవేళ అలాంటి ఏమైనా ఉన్నా సరే కృష్ణుడు ఏం చేస్తారు? వాటిలన్నిటిని కూడా డిస్ట్రాయ్, నాశనం చేసేస్తారనమాట. చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అనమాట. రాధారాణి యొక్క మూడ్ భావాన్ని తీసుకుని ఆయన వచ్చారనమాట. చైతన్య మహాప్రభు ఎక్కడా కూడా నేను కృష్ణుణ్ణి అని చెప్పి ఎక్కడ కూడా ఆయన డిక్లేర్ చేసుకోలేదు, ఎక్కడ కూడా చెప్పుకోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అవతారాలు ఏంటి? అందరూ కూడాను సో మీరు అవతారం భగవంతుడు అంటే కనుక వాళ్ళే అడ్వర్టైజ్ చేసుకుంటారు. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే అయినా సరే రాధారాణి యొక్క భావాన్ని, రాధారాణి యొక్క కాంచన వర్ణము, తప్త కాంచన వర్ణము. సో బంగారాన్ని మనం కరిగిస్తే కనుక ఎలా ఉంటుంది? మామూలుగా బంగారం ఎలా ఉంటుంది? చాలా పసుపు పచ్చిగా ఉంటుంది. అదే బంగారాన్ని కరిగిస్తే కనుక ఎలా ఉంటుంది? ఎవరైనా చూసి ఉండొచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకాను ఆ పసుపు రంగులో కూడా చాలా గాఢమైనటువంటి రంగు ఉంటుంది. సో అటువంటి రంగు కలిగినటువంటి ఛాయని తీసుకుని చైతన్య మహాప్రభు రావడం జరిగింది అనమాట. సో ఎలా అయితే కనుక పృథు మహారాజ్ని పరీక్షించారు బ్రహ్మదేవుడు వచ్చి, ఈయన చేతిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయి, కాళ్ళలో ఉన్నటువంటి సింబల్స్ అన్ని చూసి ఈయన భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. అదేవిధంగా సనాతన గోస్వామి కూడా శాస్త్ర నిర్దేశం ద్వారా, ఆయన సొంతంగా కాదు, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నిర్దేశాల ద్వారా చైతన్య మహాప్రభు ఆయన శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చారు అని చెప్పి ఆయన నిర్ధారించగలిగారు, గుర్తించారనమాట. ఆయన గుర్తించి అందరికీ కూడా చెప్పారనమాట. సో కాబట్టి మనము బాహ్యమైనటువంటి మన యొక్క కళ్ళతోటి చూసి మనం మోసపోకూడదు అనమాట. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల గురించి మనము మామూలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కళ్ళతో చూసి మనం డిసైడ్ చేసేయకూడదు. అందుకే ఏం చెప్తారు మనకి? భగవంతుడు గాని, అదే విధంగా శక్తి ఆవేశ అవతారాలు గాని, మన యొక్క గురువును గాని మనము వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, బాహ్యముగా మనకి కనిపించేటువంటి దాన్ని బట్టి మనము వాళ్ళని జడ్జి చేయకూడదు, నిర్ధారణ చేయకూడదు. గురువు అనేటువంటి వాడు ఆయన యొక్క శరీరం ఎలా ఉన్నా, ఆయన గృహస్థ అయినా, ఏ కులంలో ఉన్నా, ఏ ఎందులో ఉన్నా, ఆయన ఏ దేశంలో ఉన్నా సరే గురువు గురువే. ఎందుకంతటి శక్తి వచ్చిందంటే కనుక అది గురువు అనేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి. గురువు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి అన్నమాట. సో గురువు చెప్పగలుగుతున్నారు, అంతలా చేయగలుగుతున్నారు అంటే కనుక ఏమిటి? కృష్ణుడి చేత ఆయనకి ఆ యొక్క సాధికారత అనేటువంటిది లభించింది కాబట్టి ఆయన చేయగలుగుతున్నారు అన్నమాట. కాబట్టి గురువుని ఎప్పుడు కూడా మనం సామాన్యంగా చూడకూడదు. గురువు గృహస్థ అయి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలకి ఆయన తండ్రి అయి ఉండొచ్చు, గురువు వాళ్ళ భార్యకి ఆయన భర్త అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఆయన కుమారుడు అయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఆయనతోటి మామూలుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు సాధారణ వ్యక్తి కింద. కానీ శిష్యుడు మాత్రం వాళ్ళందరితో పాటు ఉన్నా సరే శిష్యుడు ఆయన అలాగే ట్రీట్ చేయకూడదు. ఎలా చూడాలి? ఎప్పుడు కూడాను శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆయన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎంతటి గౌరవ మర్యాదలు ఇస్తామో గురువు కూడా అంతటి గౌరవ మర్యాదలే ఇవ్వాలి. సో అందులో నో కాంప్రమైజ్. ఎప్పుడు కూడా గురువుని సాధారణ వ్యక్తి అని చెప్పి ఎప్పుడు కూడా మనము తలుచుకోకూడదు అనమాట. సో ఇక్కడ పృథు మహారాజ్ కూడా ఏంటంటే కనుక బయట చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఏదో బోళ్ళంత పుణ్యం చేసుకుని ఉండొచ్చు, అందుకే ఇంతటి శక్తి వచ్చింది, ఇంత పెద్ద రాజ్యం వచ్చింది, ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇంత ఎంజాయ్మెంట్ అన్నమాట వచ్చింది ఈయనకి అని చెప్పని బయట వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు.
ఈ యొక్క పుణ్యం చేసుకున్న మూలంగా ఆయన ఇంత భోగం అంతా కూడా అనుభవిస్తున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బయట వాళ్ళకి. కానీ ఏంటంటే కనుక ఆయనకి పుణ్యము పాపము అలాంటివి ఏమీ ఉండవు. ఆయనకి స్లేట్ ఏమిటి, కర్మ స్లేట్ క్లీన్, చాలా ఏం లేదు, జీరో బ్యాలెన్స్ అన్నమాట. లక్ష్మీజీ మాతాజీ 12వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. పృథువు అసమానుడగు రాజై ఉండెను. రాజదండమును చేపట్టి అతడు భూమిపైన గల సప్తదీపములను పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు అనగా వైష్ణవులు తప్ప వేరెవ్వరును అతిక్రమింపజాలకుండిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక మనము దీక్ష తీసుకుంటామో అప్పటి నుంచి ఏమవుతుంది, మన యొక్క గోత్రము అచ్యుత గోత్రం అయిపోతుంది. చెప్పుకుంటాం కదా, మనం ఎప్పుడైతే కనుక పరంపరలో మనం జాయిన్ అవుతామో ఏమవుతాం, మనం అచ్యుత గోత్రీకులు అయిపోతాం. అంటే కనుక మనకి కనెక్షన్ ఎవరితో ఉంది, డైరెక్ట్ గా అచ్యుతుడితో ఉంది అనమాట. సో అచ్యుతుడు అనేటువంటి పదం ఎక్కడ వస్తుంది మనకి భగవద్గీతలో, అందులో అర్జునుడు చెప్తారు, రథం స్థాపయమేవ సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేవ అచ్యుత అని చెప్తారు. సో ఆయన అచ్యుత అని అన్నారు. అచ్యుత అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే కనుక ప్రకృతి గుణాల చేత ఆయన ఎప్పుడూ కూడా ప్రభావితుడు అవ్వడు, ఆయన గుణాతీతుడు. కాబట్టి ప్రకృతి గుణాల యొక్క ప్రభావంలో ఆయన పడిపోడు. కాబట్టి ఆయన ఏమన్నారు, అచ్యుత అని చెప్పని అన్నారు అన్నమాట. కానీ మనమైతే కనుక భగవంతుడి యొక్క అంశాలైనా సరే, స్ఫులింగాలైనా సరే, మనం ఎప్పుడైతే కనుక మాయ యొక్క ప్రభావంలోకి వస్తామో, మాయ యొక్క సంపర్కంలోకి వస్తామో ఏమవుతుంది, ఆ యొక్క మాయ మనల్ని ఆవహించేయటం మూలంగా మనం ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలోకి పడిపోతాం. మనం త్రిగుణాల ప్రభావంలో పడిపోయి మనం ఏమవుతాము, మనం భగవంతుడితో మనకున్నటువంటి యొక్క సంబంధాన్ని మనం మర్చిపోయి ప్రకృతి త్రిగుణాలు ఏ విధంగా మనల్ని ఆడిస్తూ ఉన్నాయో ఆ విధంగా మనము ఏం చేస్తాం, ఆడుతూ ఉంటాం. ఎలా అయితే తోలు బొమ్మలు అట్లాగా అన్నమాట. ప్రకృతి త్రిగుణాలు ఏం చేస్తున్నాయి, మనల్ని ఆడిస్తున్నాయి. సో కాబట్టి అంతకుముందు మనము వాటి యొక్క ప్రభావంలో లేము, మంచి ఉన్నత స్థితిలో ఉన్నాం. కానీ ఏమైంది, మా యొక్క ప్రభావంలోకి వచ్చిన తర్వాత మనము పడిపోయాం. కాబట్టి మనల్ని ఏమంటారు, చ్యుత. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన అచ్యుత. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరంపరలో, గురు పరంపరలో వచ్చారో, 4 సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గురు పరంపరలో కనెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ గోత్రం ఏముంటుంది, అచ్యుత గోత్రము. అంటే కనుక వైష్ణవులు వాళ్ళందరూ కూడా. రాజుగారికి అందరి మీద కూడా అధికారం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ మీద. కానీ 3 మీద మాత్రం ఆయనకి అధికారం ఉండదు. ఎవరు వాళ్ళు, సాధువులు, బ్రాహ్మణులు, అచ్యుత గోత్రీకులు, వైష్ణవులు. వైష్ణవుల గురించి మనం చెప్పుకున్నాం, అచ్యుత గోత్రీకులు. బ్రాహ్మణులు అంటే కనుక వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు. సాధువులు అంటే కనుక వాళ్ళు సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు, భక్తుల కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకు వీళ్ళు రాజు యొక్క నియంత్రణలోకి రారు అని అంటే కనుక వాళ్ళు ఇక రాజు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించండి, ఏది చెయ్యకూడదు, ఏది మంచి, ఏది చెడు అనే విషయం వాళ్ళకి తెలుసు. తెలియటమే కాకుండా వాళ్ళు ఆచరణలో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. అవన్నీ కూడా ఆచరించి చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి అటువంటి వాళ్ళు మీద రాజు ఏమీ అజమాయిషి చెలాయించిన అవసరం లేదు. వాళ్ళ మీద ఏమీ తప్పులు చెయ్యరు వాళ్ళు. ఒకవేళ చేసినా సరే అది టెంపరీ ఫాల్ డౌన్, వాళ్ళంతట వాళ్ళే వాటిని కరెక్ట్ చేసుకుంటారు. రాజు ఎవరికైనా సరే ఒక పనిష్మెంట్, శిక్ష ఇస్తున్నారంటే కనుక ఏమిటి, సో ఆ యొక్క శిక్ష ఎలా ఉండాలి అంటే కనుక వాడికి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి, వాడికి తప్పు చేయకూడదు అని అనిపించాలి. అంతేగాని అదేదో పనిష్మెంట్ ఎలా ఉండాలి, వాడిని చంపేయాలి అన్నట్టు అలా ఉండకూడదు అనమాట. సో ఆ తప్పు చేసిన వాడికి మళ్ళీ పరివర్తన కలిగేలాగా ఉండాలన్నమాట ఆ యొక్క శిక్ష అనేటువంటిది. సో ఆ శిక్ష అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు సాధువుకి, బ్రాహ్మణులకి, అచ్యుత గోత్రీకులకి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేసినా సరే వాళ్ళు ఏమిటి వస్తే మనకు ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ చెక్ అన్నమాట. సో కొన్ని రకాల మిషన్స్ లో ఏంటంటే అవి ఏం చేస్తుంటే వాటిని అవి చెక్ చేసుకుంటూ ఉంటాయి, ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పేసి. ప్రాసెసర్, వాషింగ్ మిషన్స్ లో వాటిలో కూడా వస్తాయి అన్నమాట. సో అవి ఏంటి చెక్ చేసుకుంటాయి, వాటిని అవి చెక్ చేసుకుని ఏమైనా తప్పు ఉంటే కనుక అవి చెప్తాయి, మనకి డిస్ప్లే చేస్తాయి అన్నమాట.
సో అలాగే ఇక సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటర్నల్ గా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, మేము ఏమైనా తప్పు చేస్తున్నామా అని చెప్పి. ఒకవేళ ఏమైనా తప్పు చేసినా సరే వెంటనే వాళ్ళంతట వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళ మీద రాజుకి ఎటువంటి అజమాయిషి గాని అధికారం గాని లేదు. వాళ్ళు తప్పితే కనుక మిగతా వాళ్ళు ఎవరైతే కనుక సప్త సముద్రాలు, సప్త ద్వీపాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పృథు మహారాజు యొక్క నియంత్రణలో ఉన్నారు. ఎవరు కూడా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించలేరు. ఉల్లంఘించి ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు. వేరే సామంతరాజులు గాని, వేరే ప్రజలు గాని, దుష్టులు గాని ఎవరు కూడా ఆయన యొక్క ఆజ్ఞని జవదాటలేరు అన్నమాట. సో మనకి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. సో ఆలయంలో ఉన్నటువంటి విగ్రహము కర్రతో గాని రాయితో గాని చేశారు అని అనుకునేవాడు. ఆ తర్వాత గురువుని ఎప్పుడే చెప్పుకున్నాం, మన గురువుని సామాన్యుడిగా మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ఎవరైతే కనుక సామాన్యుడిగా భావించేవాడు, ఈ యొక్క వైష్ణవుణ్ణి ఏదో కులానికి జాతికి చెందినటువంటి వాడు అని చెప్పి తలుచుకునేటువంటి వాడు. ఆ తర్వాత చరణామృతం గాని గంగా జలము మామూలు జలంతో సమానం అనేటువంటి తలుచేటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి, వాడు నరకానికి వాడికి టికెట్ వచ్చేసింది, నరకం యొక్క టికెట్ వాడికి కన్ఫామ్ అయిపోయిందని అర్థం అన్నమాట. సో మనం చూస్తాం మన యొక్క మందిరాల్లో విగ్రహాలు కొన్నిసార్లు కట్టెతో తయారు చేస్తారు, కొన్నిసార్లు రాతితో తయారు చేస్తారు, కొన్నిసార్లు పంచలోహాలతోటి తయారు చేస్తారు. కొన్నిసార్లు కృష్ణుడి విగ్రహం అయితే కనుక కొన్నిసార్లు నల్లరాయితో తయారు చేస్తారు, కొన్నిసార్లు పాలరాయితోటి తెల్లరాయితోటి తయారు చేస్తారు. మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కనుక అదొక రాయే కదా, రాయిని ఆ విధంగా చెక్కారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆయన రాయి కాదు, ఆయన అర్చామూర్తి కింద మనకి తెలియదు కాబట్టి, మనకి ఎలా ఉంటుందని చెప్పి మనం ఇమాజిన్ చేసుకోలేము కాబట్టి మన యొక్క సేవలన్నీ కూడా అందుకోవడానికి ఆయన అర్చామూర్తి కింద ఆయన రావడం జరిగింది అనమాట. సో ఆయన ఏంటి, భావగ్రాహి జనార్దన. మన యొక్క భావం తెలుస్తుంది, మన యొక్క భావాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటారు, మనతో ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆయన్ని ఈ యొక్క విగ్రహము కట్టెతో చేసింది కాబట్టి కట్టె అంతే, ఇదొక రాయి అంతే అని ఎవరైతే కనుక అనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అవునా నువ్వు అలా అనుకుంటున్నావా, అయితే ఓకే అని చెప్పి ఆయన అనుకుంటాడు. వాళ్ళందరికీ కూడా ఆయన రాయే. ఎవరైతే కనుక ఆయన అర్చామూర్తి యొక్క రాయితో చేసినటువంటి విగ్రహము అయినా సరే ఆయన వచ్చి ఈ యొక్క విగ్రహంలో ఆయన నెలకొని ఉన్నారు, వచ్చారు, మా యొక్క సేవలు అందుకుంటున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అర్చామూర్తి కింద ఆయన కల్పిస్తారు భావం. ఇంకా కొంతమందికి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆయన విగ్రహం కూడా కాదు, స్వయంగా ఆయనే నిలబడ్డారు భగవంతుడు అని అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆయన మామూలుగా అయితే విగ్రహం కదలదు, వాళ్ళందరికీ కూడా కదులుతూ ఉంటారు, ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళతో ప్రతిస్పందిస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో లీలలు చేస్తూ ఉంటారు. ఇదేంటి మన యొక్క భావం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో మన యొక్క భావం ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. ఏ విధంగా అయితే కనుక మనం ఆయనకి శరణాగతి పొందుతున్నామో, ఏ విధమైనటువంటి భావంతో ఉంటున్నామో ఆయన ఆ విధంగా మనతోటి ఆయన ప్రతిస్పందిస్తారనమాట. సో నువ్వు రాయి అని అనుకుంటే కనుక ఆయన రాయిలాగే ఉంటారు, నువ్వు కట్టే అని అనుకుంటే ఆయన కట్టిలాగే ఉంటారు. లేదు ఆయన భగవంతుడు నా యొక్క సేవ అందుకోవడానికి వచ్చారు, ఇక్కడ నిలబడి ఉన్నారు నిజంగానే, సో ఆయన ఎంతో కష్టపడి నిలబడుతూ ఉన్నారు, నాకు దర్శనం ఇవ్వడానికి, నన్ను కరుణించడానికి వచ్చారు, నేను ఆయనకి సేవ చేయాలి అనుకుంటే కనుక మన యొక్క సేవ స్వీకరిస్తారు. ఎంతో ప్రేమతోటి మనము రకరకాలైనటువంటి భోగ ఆహార పదార్థాలన్నీ కూడా ఆయనకి సమర్పిస్తే కనుక ఆయన ఏ విధంగా వాటిని స్వీకరిస్తారు. సో మన యొక్క భావం అన్నమాట. సో ఆ యొక్క భావంతో మనం సేవ చేస్తే కనుక మన యొక్క భావాన్ని బట్టి ఆయన ఉంటారనమాట. ఒకసారి శ్రీనాథ్జీ తోటి విఠల్నాథ్ గారు ఆయన ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మామూలు బయట వాళ్ళందరికీ కూడా ఆయన శ్రీనాథ్జీ అన్నమాట. తర్వాత చిన్ని కృష్ణుడు కూడా ఉంటారన్నమాట శ్రీనాథ్జీ మందిరంలోనే అన్నమాట. ఎప్పుడైతే కనుక ఆయన ఆ యొక్క కర్టెన్ వేసేస్తారు, మామూలుగా భోగా ఆఫర్ చేయడానికి కర్టెన్ వేసేస్తారు.
కర్టెన్ వేసేసిన తర్వాత ఆయన విఠలనాథ్ గారి దగ్గరికి ఒళ్ళో వచ్చి ఆయన కూర్చుండిపోయేవారు అనమాట భగవంతుడు. కర్టెన్ తీసేస్తే మళ్ళీ ఆయన భగవంతుడి కింద ఒక స్టోన్ కింద అక్కడికి వెళ్ళిపోయారు. కర్టెన్ వేసేస్తే ఓన్లీ ఆయన విఠలనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒళ్ళో వచ్చి కూర్చునేవారు. ఆయన చిన్న పిల్లవాడి కింద యశోదామాత భావంతో ఆయన సేవ చేసేవారు అనమాట. సేవ చేస్తే కనుక ఒకసారి ఆయన అలాగా పాలు పట్టిస్తూ ఉన్నారు. ఆయనకి పట్టిస్తూ ఉంటే అక్కడ మందిరంలో ఒక చిన్న కిటికీ ఉందన్నమాట. ఆ కిటికీలో వచ్చి ఒక కోత వచ్చింది అక్కడికి. సో వెంటనే ఆయన చిన్న గోపాల్ ఆయన ఉన్నారు కదా, ఆయన కోత వస్తే గనక విఠల్ నాకు ఆ కోత వచ్చింది, నాకు భయం ఆ కోతని తరిమి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆ కోత ఏం చేస్తుందంటే ఇక్కడ నువ్వు నా కోసం పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసేసుకుంటుంది, తినేస్తుంది, నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది, నా మీదకి వచ్చేస్తుంది, ఏమన్నా చేసేస్తుందేమో, ఇది కోతిని తరిమే ఇక్కడి నుంచి తరిమే అని చెప్పి గొడవ పెడితే కనుక విఠలనాథ్ గారు వెళ్ళి ఆ కోతిని తరిమేసి కిటికీ తలిపేసి వచ్చేస్తారు. అయిపోతుంది. ఆ రోజు ఆయన యొక్క సేవ చేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత విఠలనాథ్ గారు మందిరం నుంచి బయటకు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తారనమాట. ఆలోచించి అంటారనమాట. ఏమంటారు అని అంటే కనుక ఆయన, అదేంటి, ఆయన దేవాది దేవుడు కదా, రామావతారంలో ఉన్నప్పుడు ఆ కోతుల దగ్గర నుంచి ఎంతో సేవలు తీసుకున్నారు. ఆయన ఎంతో సేవలు తీసుకున్నారు. వాటి దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా రక్షించారు, తరించారు. అలాంటిది కోతంటే ఎందుకు భయపడుతున్నారు? కోతిని పంపించేయమని చెప్పి ఎందుకు చెప్పారు? ఎంత సేవ చేశారు ఆయనకి రామావతారంలో, ఎందుకు అలా ఆయన చేయాల్సి వచ్చింది? ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా, కృష్ణుడికి నేను ఇంకేమన్నా తప్పు చేశానా, ఏమన్నా తేడా చేశానా, ఇంకా ఎలా బాగా చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు. విఠలనాథ్ గారు కూడా అలా ఆలోచిస్తూనే ఆయన పాస్ట్ టైం గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఎందుకైనా అలా చేశారు? కోతులకు అంత సేవ చేశారు కదా. కృష్ణుడి కింద వచ్చినప్పుడు కూడా ఆయన వెన్న ఎంత తీసినటువంటి వెన్న అంతా కూడా కోతులకు అందరికీ కూడా పంచిపెట్టారు ఆయన. అలాంటిది ఈ రోజు ఒక కోత వస్తే కనుక ఎందుకైనా వాటిని పంపించేయమన్నారు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నారండి. సో బట్ ఏంటంటే కనుక శ్రీనాథ్జీకి ఆయనకి తెలుస్తుంది కదా, కృష్ణుడికి మనకి మనసులో ఏ భావం ఉంది, ఏం జరుగుతున్నాయి, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి తెలుసు కదా. సో వెంటనే ఆయన లోపల నుంచి సమాధానం ఇచ్చారంట. ఏంటి, నువ్వు నన్ను ఒక చిన్న పిల్లవాడి కింద ఒక యశోదామాత యొక్క భావంతో నువ్వు నన్ను సేవిస్తూ ఉన్నావు. నువ్వు నన్ను ఆ భావంతో సేవిస్తూ ఉన్నావు కాబట్టి నేను కూడా చిన్న పిల్లవాడిలాగే నేను నీతోటి ఏం చేస్తున్నాను, నేను ప్రతిస్పందిస్తూ ఉన్నాను. నువ్వు యశోదమాత భావంతో నాకు పాలు పట్టిస్తూ ఉన్నావు, అప్పుడు పాలు తాగిస్తూ ఉన్నావు కాబట్టి నేను కూడా చిన్నపిల్లవాడిలాగే నీ దగ్గర ఉన్నాను నేను. సో చిన్నపిల్లవాడు ఏమవుతాడు, జనరల్గా కోతి వస్తే భయపడతాడు. సో కాబట్టి నువ్వు ఆ భావంతో ఉన్నావు కాబట్టి నేను ఆ భావంతోనే ఉన్నాను. నువ్వు అదే నన్ను పరమాత్మ దేవాది దేవుడు అని చెప్పేసి అనుకుంటే, విష్ణువు అని అనుకుంటే ఆ కోతికి నేను భయపడను, ధైర్యంగానే ఉంటాను. కాబట్టి ఏ యదామా ప్రపద్యంతే, సో నువ్వు ఏ విధంగా నన్ను శరణాగతి చూస్తూ ఉన్నావు, ఏ విధంగా నన్ను భావిస్తూ ఉన్నావు, ఆ భావం ప్రకారమే నేను ప్రతిస్పందిస్తాను అని చెప్పి ఆయనకి చెప్పారనమాట. అప్పుడు విఠలనాథ్ గారు, స్వామి నన్ను క్షమించండి అని చెప్పి చెప్పారనమాట. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక అదొక విగ్రహము, అదొక రాయి అని చెప్పి మనం అనుకుంటే కనుక వాళ్ళకి ఎలా ఉంటారు, ఆయన రాయి కిందే ఉంటారు. కానీ ఆయన భగవంతుడే వచ్చి మా ముందు నిలబడి ఉన్నారు, దేవాది దేవుడు ఆయన అని అనుకుని మనం ఆ విధంగా ప్రతిస్పందించి ప్రేమతోటి కనుక మనం ఆయనకి సేవలు చేస్తే కనుక ఖచ్చితంగా మన యొక్క సేవలన్నీ తీసుకుంటారు, అదే విధంగా మనకి ప్రతిస్పందిస్తారు. ఎన్నో భక్తుల యొక్క తార్కాణాలు, ఉదాంతాలు చాలా ఉన్నాయన్నమాట ఇలా. సో కాబట్టి ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉండాలి, మన యొక్క భావం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ విధంగా ఆయన వైష్ణవులు తప్పితే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశారు, అందరినీ కూడా చక్కగా పరిపాలించారనమాట. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ 13వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. ఒక మారు పృథు మహారాజు మహాయజ్ఞం ఒక దానిని ఆరంభించను. దాని యందు ఋషులు, బ్రాహ్మణులు, ఉన్నత లోకంలోని దేవతలు, రాజర్షులు సమావేశమైరి. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 14వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. మహాసభలో మృదువు మొట్టమొదట పూజహరులైన వారందరినీ వారి వారి స్థానమును అనుసరించి అర్చించను. పెదపాతడు సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణచంద్రుడు వలె గోచరించాడు. హరే
సో ఒకసారి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క వృత్తాంతం అయిపోయిన తర్వాత ఒకసారి పృథు మహారాజు ఇంకొక యజ్ఞాన్ని, ఎందుకంటే చెప్పుకున్నాం కదా రాజు యొక్క బాధ్యత ఏమిటి, యజ్ఞాలన్నీ కూడా చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. సో యజ్ఞం చేస్తూ ఉంటే కనుక ప్రజలకి మంచిది, దేవతలకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాము, అందరికీ కూడా చాలా శ్రేయస్కరం అనమాట. కాబట్టి ఇంకొక యజ్ఞాన్ని ఆయన ప్రారంభించారనమాట. సో ఆ యొక్క యజ్ఞంలోకి ఎవరు వచ్చారు? ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, రాజర్షులు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎక్కడ చేశారు ఈ యొక్క యజ్ఞము? గంగా యమునల మధ్యప్రదేశం అన్నమాట ఇది. సో ప్రాక్టికల్ గా గంగా యమున మధ్యప్రదేశం అంటే కనుక ఉత్తర భారతదేశంలో అక్కడ ఆయన ఈ యొక్క యజ్ఞం చేస్తూ ఉన్నారనమాట. సో హిమాలయాస్ దగ్గర నుంచి ప్రయాగ్రాజ్ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట ఇది. సో అక్కడ ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నారు. సో ఇదివరకు అయితే కనుక ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ ప్రదేశం నుంచి అందరూ కూడా పాలించేవారు అనమాట. ఈవెన్ మనం ధ్రువ మహారాజ్ కూడా చూస్తాం. ధ్రువ మహారాజ్ యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్ లోనే ఉంటుంది ఆయనకి క్యాపిటల్ కూడా. సో ధ్రువ మహారాజు తపస్సు చేసింది ఎక్కడ? వృందావనంలో, మధువనంలో. సో సో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ప్రదేశం నుంచి పాలించబడేది అనమాట. ఇంద్రప్రస్థ అయినా సరే ఎక్కడుంది? ఇక్కడే ఉంది మనకి. ఈ యొక్క ప్రదేశం అన్నమాట. గంగా యమునల మధ్య ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. సో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రాజు ఏం చేశారంటే కనుక పృథు మహారాజు వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్థానాన్ని అనుసరించి వాళ్ళందరికీ కూడా ఆసనాల్ని అందించారు. సో వాళ్ళందరికీ కూడా స్వాగత సత్కారాలు చేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఈ యొక్క ఆహ్వానం చేయడం అనేటువంటిది, కాళ్ళు కడగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అన్నమాట. ఎప్పుడైతే కనుక రాజసూయ యజ్ఞం ప్రారంభం అయిందో, సో అందరికీ కూడా ధర్మరాజు గారు అన్నమాట, యుధిష్ఠిర్ మహారాజు గారు అందరికీ కూడా డ్యూటీలు వేసేసారు. సో కర్ణుడికి ఏంటి, ఒక సెక్షన్ ఎవరైతే కనుక వస్తారో వాళ్ళందరికీ కూడా దానాలు ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఏవైతే కానుకలు ఇవ్వడం, ఆ డిపార్ట్మెంట్ ఎవరికి? కర్ణుడికి ఇచ్చేసారు. భీముడికి ఆ వంటలు వండాలన్నమాట, అవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చేసారు. సో ఎవరైతే కానుకలన్నీ తీసుకుని వస్తారో వాటిలన్నిటిని కూడా కలెక్ట్ చేసుకునే డిపార్ట్మెంట్ ఎవరికి? దుర్యోధనుడికి ఇచ్చేసారు అనమాట. సో అలాగా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి రకరకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ కూడా అందరికీ కూడా అప్పగించేశారు. అందరికీ అన్ని బాధ్యతలు అప్పగించేశారు. అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఏ పని కూడా చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోతే కనుక ఆయన అడిగారనమాట, యుధిష్ఠిరా అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకి పెద్ద ఆయన కదా, బావగారు కదా, మరి నాకు ఏం డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, నేనేం సేవ చేయక్కర్లేదా అని అంటారనమాట. స్వామి, మీరు మాకేమీ సేవ చేయక్కర్లేదు, మీకు ఏ డిపార్ట్మెంట్ లేదు, అలా కూర్చోండి చాలు, మిగతా అన్ని మేము చూసుకుంటాము అని చెప్తారనమాట. చెప్తే కనుక ఆయన లేదు మీరందరూ సేవ చేస్తున్నారు, మీరేం సేవ ఇవ్వకపోతే కనుక నేనే నా సేవ నేను సెలెక్ట్ చేసుకుంటాను, నా డిపార్ట్మెంట్ ఏదో నేనే సెలెక్ట్ చేసుకుంటాను అంటారనమాట. సో ఆయన చెప్తే కనుక కాదంటారా ఎవరైనా సరే? మీ ఇష్టంతో మీకు ఏది కావాలంటే అది చేయండి, ఏ డ్యూటీ కావాలంటే అది చేయండి, ఏదైనా ఓపెన్ మీకు అని చెప్పి అంటారన్నమాట యుధిష్ఠిర్ మహారాజ్. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు? సో ఎవరైతే కనుక ఋషులు మునులు వస్తారో, ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళందరికీ కూడా చెప్పులు భద్రపరిచే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పాద పూజ వాటర్ తోటి వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడిగేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క బాధ్యతలు చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక డిస్కషన్ వస్తుంది అనమాట. ఆ యొక్క రాజసూయ యజ్ఞంలో అగ్ర పూజ ఎవరికి చెయ్యాలి అనేటువంటి డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ సహదేవుడు అన్నమాట. సహదేవుడు సో నరకాసురుడి యొక్క కుమారుడు అన్నమాట సహదేవుడు. ఆయన మొట్టమొదట ప్రతిపాదిస్తాడు అగ్ర పూజ శ్రీకృష్ణ భగవానుడికి జరగాలి. సో అగ్ర పూజ శ్రీకృష్ణ భగవానుడికి జరగాలి అని ప్రతిపాదిస్తే అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, మిగతా వాళ్ళందరూ, అక్కడ ఉన్న దేవతలందరూ కూడా అంగీకరిస్తే గనక అప్పుడు ఎక్కడున్నారు ఈయన, ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే కనుక అక్కడ అందరినీ కూడా స్వాగత సత్కారాలు చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నారంటే కనుక అప్పుడు వెళ్ళి ఆయన పిలుచుకొచ్చి అప్పుడు ఆయనకి అగ్ర పూజ చేస్తారనమాట ఆయనకి. సో అలాగా అందరికీ కూడా ఇక స్వాగత సత్కారాలన్నీ కూడా పృథు మహారాజు చక్కగా వాళ్ళందరికీ కూడా అరేంజ్ చేశారనమాట. లక్ష్మీజీ మాతాజీ 15వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పృథు మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయి ఉండెను. గౌరవర్ణుడు దీర్ఘపాహుడైన అతని కన్నులు ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా నుండెను. అతని నాసిక సొగసుగను, ముఖము సుందరముగను, వ్యక్తిత్వము సౌమ్యముగాను ఉండెను. అతని మందస్మిత వదనమున
దంతపంక్తి చక్కగా అమరి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చందన మాతాజీ 16వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పృథు మహారాజు వక్షస్థలం విశాలముగాను, నడుము స్థూలముగాను, మడతలు పడిన చర్మము వలన ఉదరము అశ్వత్ వృక్షము యొక్క పత్రము వలన ఉండెను. అతని నాభి సుడి అయి లోతుగాను, ఊరువులు కాంచన తేజముతోను, చరణాగ్రములు ఉన్నతముగాను ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 17వ శ్లోకం అనువాదం చదవండి. శ్రీదేవి మాతాజీ చదవండి. అడప శ్రీదేవి. హరే కృష్ణ. అతని నల్లని స్నిగ్ధ కురులు సన్నవైనను అయి ఉండి వంకరలు తిరిగి ఉండెను. శంఖమును బోలిన అతని కంఠము మంగళమయ రేఖలతో నుండెను. విలువైన దోవతిని కట్టిన అతడు చక్కని నీలమును పైన వేసుకుని ఉండెను. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభుజీ 18వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఋతువు యజ్ఞం ఆరంభించినందున విలువైన వస్త్రధారణను త్యజించి ఉండేది. అందువలన అతని సహజమగు దేహశోభ ప్రస్ఫుటముగా గోచరించెను. కృష్ణాజినమును మరియు కుశగ్రాసముతో చేయబడిన అంగుళీయకమును అతడు దాల్చుట నయన మనోహరముగా నుండి అతని దేహము యొక్క సహజ శోభను చేశాను. యజ్ఞమునకు ముందు అతడు అన్ని విధులను సక్రమముగా నిర్వహించినట్లు గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ 19వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. సదస్సులను ఉత్సాహపరిచి వారి ఆనందమును వృద్ధి చేయుటకై పృథువు ఆకాశం నందలి శిశిర స్నిగ్ధ తారకలను పోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరమగు స్వరముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ 15 నుంచి 18 శ్లోకాల మధ్యలో కూడా పృథు మహారాజ్ యొక్క రూపం ఎలా ఉంది, ఆయన ఎంత అందంగా ఉన్నారు అనేటువంటి విషయాలు మనకి ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. సో ఆయన యొక్క శరీరం ఎలా ఉంది అనేటువంటిది అనమాట. సో ఆయన ఎలా ఉన్నారు అంటే కనుక చాలా పొడవుగా ఉన్నారు, చాలా బలంగా దృఢంగా ఉన్నారనమాట. ఆయన యొక్క బాహువులు ఎలా ఉన్నాయి, చాలా విశాలంగా ఉన్నాయన్నమాట ఆయన యొక్క బాహువులు. ఆయన యొక్క రంగు ఎలా ఉంది అంటే కనుక మంచి బంగారపు రంగులో అనమాట, ఫెయిర్ కంప్లెక్షన్ లో ఉందన్నమాట. ఆ తర్వాత కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కనుక ఆయన యొక్క కళ్ళు ఎర్రని రంగులో ఉన్నాయన్నమాట. సో కలువ పువ్వుల్లాగా ఎర్రని రంగులో ఉన్నాయి. ఎంతో సుందరమైనటువంటి నాసిక ఉంది ఆయనకి, సుందరమైనటువంటి ముఖము. ఆయన యొక్క నవ్వుతూ ఉంటే కనుక ఎంతో అందమైనటువంటి దంత వరసలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆయన యొక్క విశాలమైనటువంటి ఛాతి ఉంది ఆయనకి. సో ఎంతో పొడవైనటువంటి ఆ యొక్క నడుము కూడా ఉందన్నమాట ఆయనకి. సో ఆయన యొక్క నాభి ఎలా ఉంది అని అంటే కనుక చర్మంతో ముడతలు పడి ఆ యొక్క రావి చెట్టు యొక్క ఆకు ఎలా అయితే కనుక 3 గీతలు ఉంటాయి కదా, రావి చెట్టు ఆకు మీద గీతలు ఉంటాయి కదా, ఆ విధంగా 3 గీతలు ఉన్నాయన్నమాట. ఆ నాభి ఎలా ఉందంటే కనుక చుట్లు తిరుగుతూ చాలా లోతుగా ఉందన్నమాట. సో బంగారపు రంగులో ఉన్నటువంటి ఆయన యొక్క ఉరువులు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఆయన యొక్క జుట్టు ఎలా ఉంది అంటే కనుక నల్లగా ఉంది, చాలా ఫైన్ గా అంటే చాలా డెలికేట్ గా ఉంది. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఉంగరాలు తిరుగుతూ స్నిగ్ధంగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. ఆయన యొక్క మెడ ఎలా ఉంది అంటే కనుక శంఖానికి ఉన్నటువంటి 3 గీతలు ఉంటాయి కదా శంఖానికి, అలాగా ఆయన యొక్క మెడ కూడా ఉందన్నమాట. ఆయన ఎంతో విలువైనటువంటి పై వస్త్రాన్ని అదేవిధంగా కింద వస్త్రాన్ని కూడా ఆయన ధరించారన్నమాట. సో ఆయన ఎక్కువగా అలంకరణలు అవన్నీ కూడా చేసుకోలేదు ఆయన. ఎందుకంటే రాజుగారు అంటే కనుక పూర్తిగా అలంకరణలు అన్ని కూడా చేసుకుంటారు, ఆయన బంగారు నగలు అవన్నీ కూడా ధరిస్తారు. కానీ ఏంటంటే కనుక అక్కడ యజ్ఞం, అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏంటంటే కనుక సమయానికి అనుసారంగా ఆయన వస్త్రధారణ ధరించాలి కాబట్టి, ఆయన యజ్ఞం చెయ్యాలి కాబట్టి ఆయన చాలా తక్కువ వస్త్రాన్ని అంటే ఆభరణాలన్నీ కూడా ఆయన విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా కిరీటము అవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఆయన.
చాలా తక్కువ వస్త్రాల్ని, కేవలం కింద ఒక ఉత్తరీయాన్ని, పై వస్త్రాన్ని మాత్రమే ఆయన ధరించారు. అవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక కృష్ణజీనము ఆయన ఏం పెట్టుకున్నారు, ఇంకా యజ్ఞం చేయాలి కదా, ఆయన యజ్ఞం చేయడానికి ఏం చేస్తారు అంటే కనుక కుశగ్రాసంతో ఒక చిన్న ఉంగరంలాగా తయారు చేస్తారు, ఉంగరంలాగా తయారు చేసి పెడతారనమాట. సో ఆ యొక్క ఉంగరాన్ని ఆయన యజ్ఞం చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు కాబట్టి ఆ యొక్క ఉంగరాన్ని కూడా ఆయన ధరించారనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక ఆయన తక్కువ, ఆ యొక్క దుస్తులు ఇవన్నీ కూడా చూస్తే కనుక ఆయన ఎంతో, ఆయన శరీరం ఎలా, ఎందుకంటే ఆయన విష్ణు అవతారం కాబట్టి, శక్తివేశ అవతారం కాబట్టి శరీరం కూడా ఎలా ఉంది, ఆయనకి చాలా సహజమైనటువంటి శోభ, న్యాచురల్ గానే చాలా బ్రైట్ గా, అందంగా, సూపర్ గా ఉంది అనమాట, చాలా బాగుంది అనమాట. సో యజ్ఞం మొదలు పెట్టడానికి ముందు కూడా ఏంటంటే కనుక కొన్ని రకాలైనటువంటి కర్మలు అవన్నీ కూడా చేయాలి, విధులు అవన్నీ కూడా చేయాలి. వాటిని అన్నిటిని కూడా ఆయన పూర్తి చేసుకుని వచ్చి అప్పుడు ఆ యజ్ఞం యొక్క సభాస్థలిలోకి ఆయన రావడం జరిగిందనమాట. చంద్రమాతజీ 19వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వచనీయులను ఉత్సాహపరిచి 19 మాతాజీ. వచనీయులు ఉత్సాహపరిచి వారి ఆనందమును వృద్ధి చేయుటకై పృథువు ఆకాశం నందలి శిశిర స్నిగ్ధ తారకలను బోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరముకు స్వరంతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక లక్ష్మీ శ్రీనివాసుల మాతాజీ చదివినట్టున్నారండి అది. హరే అలాగే, కృష్ణ. ఓకే. సో శ్రీదేవి మాతాజీ 20వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. పృథు మహారాజు ప్రసంగము అతి సుందరమగును, అలంకారికముగను, సుబోధకముగను, శ్రవణానందకరముగను ఉండెను. అతని పలుకులు గంభీరముగను అర్థవంతముగను ఉండెను. ఆ ప్రసంగమున అతడు అచ్చటనున్న వారి లాభము కొరకై పరతత్వము యొక్క స్వానుభవమును వివరించుచున్నట్లు గోచరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో పృథు మహారాజు ఏం చేశారు, ఆ విధంగా యజ్ఞం ప్రారంభించడానికి అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆసనాలు అన్ని కూడా ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టారు. ఆయన కూడా యజ్ఞ పూర్వ విధులన్నీ కూడా పూర్తి చేసుకుని వచ్చారు ఆయన. ఆ తర్వాత యజ్ఞం చేయడానికి ఆయన సన్నద్ధం అవుతూ ఉన్నారనమాట. సో యజ్ఞం ప్రారంభించడానికి ముందు ఆయన ఏం చేశారంటే కనుక అక్కడ అందరినీ కూడా చక్కగా వాళ్ళందరినీ కూడా చూశారు, ఆయన యొక్క కళ్ళతోటి చూసి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచారు ఆయన. సో ఉత్సాహపరిచి వాళ్ళందరితో కూడా గంభీరమైనటువంటి స్వరంతో మాట్లాడడం మొదలు పెడుతున్నారు అనమాట. ఇక్కడ పృథు మహారాజు ఏ విధంగా ఆ యొక్క స్పీచ్ మాట్లాడడం అనమాట, స్పీచ్ ఎలా ఇస్తున్నారు, మాట్లాడేటువంటి పద్ధతి ఎలా ఉంది అనేటువంటిది మనకి 20వ శ్లోకంలో చెప్పారనమాట. సో పృథు మహారాజు ఆయన మాట్లాడేటువంటి ఆ యొక్క స్పీచ్ ఏదైతే ఉందో, భాషణ ఏదైతే ఉందో, అది ప్రసంగం ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రసంగం మొత్తం 7 మంచి లక్షణాలను కలిగి ఉందండి. 7 మంచి లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే కనుక ఆ యొక్క ప్రసంగము చాలా అందంగా ఉందన్నమాట, చాలా బాగుంది. రెండవది ఆ యొక్క మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కనుక చాలా పొగడ్తల్లాగా, పువ్వులు ఎలా అయితే కనుక సుకుమారంగా ఉంటాయో ఆ విధంగాను, సో అందులోను మంచి చలోక్తులతోనూ మంచి ఉపమానాలతోనూ అన్నిటితోనూ ఉందన్నమాట ఆ యొక్క ప్రసంగం అనేటువంటి. ఇంకా 3వ లక్షణం ఏంటంటే కనుక ఆయన పెద్ద పెద్ద పదాలన్నీ కూడా వాడి ఎవరికి అర్థం కాకుండా, అలా కాకుండా ఎవరికైనా సరే చాలా తేలికగా అర్థమయ్యేలాగా ఉందన్నమాట, తేలికగా అర్థమయ్యేలాగా ఉంది. ఆ మాట కూడా ఆయన మాట్లాడేటప్పుడు చాలా గట్టిగా కాకుండా చాలా మృదువుగా అందరికీ వినబడేలాగా. కొంతమంది ఏంటంటే కనుక మాట్లాడుతుంటే వాళ్ళకి వినబడదు, పక్క వాళ్ళకి కూడా వినబడదు, అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడేది ఎలా ఉంటుందంటే గట్టిగా అరుస్తూ ఉంటారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ చెవులు మూసుకోవాలన్నాడు, మా వల్ల కావట్లేదు, వినలేకపోతున్నాను. అలా కాకుండా పృథు మహారాజు ఎంత స్వరంతో మాట్లాడాలో, ఎంత వాల్యూమ్తో మాట్లాడాలో అంత చక్కగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉందన్నమాట. ఇవన్నీ ఉన్నా సరే అందులో ఏమీ లేదు, మ్యాటర్ ఏమీ లేదు అని అంటే కనుక లేదు. ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి, ఎంతో డీప్ మీనింగ్ అన్నమాట, ఎంతో నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయన్నమాట. మరి మాట్లాడేటప్పుడు ఆయన ఇంతకుముందు మాట్లాడినటువంటి మొదటి 10 వాక్యాలు,
తర్వాత చివరిలో మాట్లాడినటువంటి వాక్యాలు, మధ్యలో మాట్లాడినటువంటి వాక్యాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయా అంటే కనుక లేదు. అవన్నీ కూడా ఒకదానితోటి ఒకటి చక్కగా సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు కూడా లేవు ఆయన మాట్లాడిన తర్వాత. అందులో ఎటువంటి దోషాలు కూడా లేవు. ఇంకా ఏమిటి, ఆయన మాట్లాడేటువంటి మాట ఎలా ఉంది? సర్వేషాం ఉపకారార్థం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరికీ కూడా, వినేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపకారం, మంచి జరగాలి అనేటువంటిది ఉందన్నమాట. ఏంటి ఆ యొక్క లక్షణాలు? చారు అంటే కనుక అందంగా ఉంది, చిత్రపదం అంటే కనుక మంచి మంచి పదాలతోటి, చక్కని పదాలతోటి వాటిలన్నిటిని కూడా చెప్పారు. తర్వాత శ్లాక్షణం అంటే కనుక ఎవరికైనా సరే తేలికగా అర్థమవుతుంది. తర్వాత మృష్టం అంటే వినేటువంటి వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంది. గూఢం అంటే కనుక దాని యొక్క మాట్లాడేటువంటి ప్రసంగం యొక్క అర్థము చాలా నిగూఢమైనటువంటిది. అవిక్లవం అంటే ఎటువంటి అనుమానాలు కూడా ఏమీ ఉండవు, ఎటువంటి అనుమానాలు, ఎటువంటి డౌట్స్ అన్నమాట ఏమీ లేకుండా ఉండటము. సర్వేషాం ఉపకారార్థం, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, వినే వాళ్ళందరూ అంతా వింటారు, అంతా బాగానే ఉంది, నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి టేక్ హోమ్ ఏమైనా ఉందా? అందులో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? గంట సేపు చెప్పారు కానీ అందులో ఆచరించాల్సింది ఏమైనా ఉందా? నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే కనుక చాలా ఉంది. ఉపకారార్థం, సర్వేషాం ఉపకారార్థం, అందరికీ కూడా మంచి జరగాలి అనే విధంగా ఆయన స్పీచ్ అన్నమాట, ఆ యొక్క ప్రసంగం ఉందన్నమాట. ఆ విధంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి అన్నమాట. సో ప్రసంగిస్తూ ఉన్నారన్నమాట. సో అప్పుడు కూడా ఆయన రాజోం వాచ, పృథు మహారాజు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే కనుక ఆయన మొట్టమొదటి ఏం చెప్తున్నారు? మీ అందరికీ కూడా శుభం కలుగుగాక, మీ అందరికీ శుభం కలుగుగాక. సో మొత్తం అందరూ కూడా సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాల్ని చక్కగా వినండి అందరూ కూడాను. సో నిజంగా ఎవరైతే కనుక నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గొప్ప విషయాల్ని నేను ఇంకా అర్థం చేసుకోవాలి అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే కనుక తన యొక్క నిర్ణయం ఏదైతే కనుక, తన యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో మంచి విషయాల గురించి, మంచి పద్ధతుల గురించి, వాటినన్నిటిని కూడా ఏం చెప్తారో అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సభలో తన యొక్క భావన గురించి చెప్తారు వాళ్ళందరూ కూడాను అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ పృథు మహారాజ్ యొక్క స్పీచ్, ఆయనకి ప్రసంగం ఎలా ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 21వ శ్లోకం బట్టి ఏమర్థమవుతుందంటే కనుక పృథు మహారాజు ఆయన ఎవరి మీద కూడా ఏమి అధికారాన్ని, నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావనలో ఆయన లేరన్నమాట. నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను, మంచి విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను, అందరికీ చెప్తున్నాను నేను. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి, విని యొక్క మహాత్ములందరూ కూడా మీరు చెప్పండి నేను చెప్పిన విషయము సరేయా కాదా అని చెప్పి చెప్పండి. అప్పుడు సరే అయితే కనుక అందరూ పాటిద్దాము. సో ఏదో రాజుగారు ఏదో చెప్పేశారు అంటే కనుక చాలా మంది వెనకాల అనుకుంటారు అది సరిలేదు, ఇది సరిలేదు అని అనుకుంటారు. అందుకని అవన్నీ కూడా రాకూడదు. అందుకని పృథు మహారాజు ఏం చేస్తున్నారు? నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను, నేను మంచి విషయం చెప్తున్నాను, అది మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విని అందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పండి అనేటువంటి భావనతోటి ఆయన వాళ్ళందరికీ కూడా ఉద్దేశించి పృథు మహారాజు ఆయన ఇప్పుడు ఉపదేశాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారనమాట. ఉపదేశాలు ఇస్తున్నారు ఆయన. కానీ ఎవరికైనా ఏం చెప్తున్నారు? నేను ఏమైనా తప్పు ఉంటే కనుక చెప్పండి అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఎంత వినమ్రంగా ఆయన ఉన్నారు, అంత గొప్ప శక్తివంతుడు, విష్ణు సాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తి కూడా ఆయన ఆ విధంగా చాలా సింపుల్ గా, ఈ విధంగా హంబుల్ గా అన్నమాట, వినమ్రుడిగా ఉండి ఆయన అందరితోనూ ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఆయన యొక్క ప్రజలందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి సాధువులు మహాత్ములందరికీ కూడా పృథు మహారాజు ఉపదేశాలు ఇస్తారు. సో ఆ యొక్క ఉపదేశాలు ఏంటి అనేది మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ దండవత్. 18వ శ్లోకంలో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చెప్పండి చెప్పండి. 18వ శ్లోకంలో కృష్ణ జిననము అని ఉంది కదా, అంటే ఏంటి ప్రభుజీ? కృష్ణ జినం అంటే కనుక జింక చర్మం. జింక చర్మం.
ఓహో, జననము అంటే జింక చర్మం. కృష్ణ జినం అంటే జింక చర్మం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. అది ఋషులది కూడా కింద తపస్సు అది ధ్యానం అది చేసేటప్పుడు వేసుకుంటారంట కదా ప్రభుజీ. అవునండి, అవును. అది మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఆ కృష్ణ జినంతో చేసినటువంటి సీట్ రెడీ చేసుకోవాలని చెప్పి 6వ చాప్టర్ లో చెప్పారు కదా, 6th చాప్టర్ లో చెప్పారు, 6వ అధ్యాయంలో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రభుజీ దండవత్